Okay. Hi everyone, this is Prem Dasi, and is my brother Harish Dasi, and we are trying to interview our Babai, our beloved Babai, Rajendra Kumar Garu. So let's start it. Okay. Hello sir, Okay. how are you? Hi, I'm fine. Yeah, glad to meet you after a long time. So Yeah. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది విల్ మేక్ ఇట్ లైక్ ఇంగ్లీష్ అని తెలుసు సో ఇట్స్ ఓకే ఓకే డోంట్ హ్యావ్ టు ట్రై పుట్ ఇన్ సిచ్యువేషన్ It's not a formal. Actually, you can ask anything. No problem at all. ఓకే Okay. ఓకే సో లెట్ మీ స్టార్ట్ విత్ మై వే ఆఫ్ హౌ యూ వాంటెడ్ టు ఆస్క్ లైక్ మీరు చిన్నప్పటి నుంచి You can ask in English, no problem. Any language, English or in Telugu. Okay. I go with my free Okay, okay. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా Okay. వాడతాను. Okay. సో మీరు చిన్నప్పటి నుంచి ఒక మిక్స్డ్ ఫ్యామిలీలో యు గ్రో అప్ రైట్ Yeah. సో ఒక మీ పేరెంట్స్ డిఫరెంట్గా పెరిగారు మీరు డిఫరెంట్గా పెరిగారు అండ్ యూర్ విత్ యువర్ కజిన్స్ లైక్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ మిక్స్డ్ దాంట్లో పెరిగారు ఓకే Absolutely right. రైట్ సో ఓవర్ ది ఇయర్స్ మీరు యూ బీన్ వెరీ ప్రాక్టికల్ వాట్ యూ స్పీక్ Yeah. యూ కమ్ అప్ విత్ ఫ్యాక్ట్స్ Okay. యూ ఆర్ యూస్ టు ఛాలెంజ్ పీపుల్ ఇప్పుడు ఎవరైనా క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నా హిందూజం ఫాలో అవుతున్నా ముస్లిం ఫాలో అవుతున్నా యూ ఆర్ నెవర్ బయాస్ టు వన్ రిలీజన్ Yeah. Absolutely. సో అందరూ ఈక్వల్ అని చూశారు ఫ్రెండ్స్ కూడా యూ హ్యావ్ ఎనీ ఫిల్టరేషన్స్ Yes. ఈ ఫీల్ ఇట్ లైక్ అందరూ ఒకటే అందరూ ఫాలో అయ్యేది కూడా మంచిగా ఫాలో అవుతున్నారు సో దిస్ నథింగ్ రాంగ్ టు ఫాలో వన్ రిలీజన్ అండ్ యూ నాట్ రియల్లీ ఇంక్లైన్ టు వన్ పేస్ Yes. అండ్ దేవర్ సిచ్యువేషన్స్ గుడికి వెళ్ళేవాడు చర్చ్ వెళ్ళేవాడు ఈ మసీద్ కూడా వెళ్ళేవాడు Yes. ఎందుకంటే నీకు అట్లాంటి ఫిల్టరేషన్స్ లేవు Exactly. ఫర్ యూ గాడ్ ఈస్ వన్ అండ్ ఎవరిని ఫాలో అయ్యి కూడా అందరు రెస్పాండ్ అవుతారన్న దాంట్లో ఉండేవాడు No. రైట్ No. అండ్ దెన్ అట్లానే నువ్వు ఐ రిమెంబర్ లైక్ చాలా అంటే అగైన్ యూ యూస్ టు ఫ్లక్చుయేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నా బాగా గుర్తు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఆర్లగడ్డ అనే దగ్గరికి వచ్చినప్పుడు సడన్గా నువ్వు ప్రార్థన చేసావు Okay. నాకు అర్థం కాదు అంటే యూ డిడ్ ఎ ప్రేయర్ ఇన్ సచ్ ఏ వే అండ్ అంటే అసలు ఒక బిలీవర్ లాగే అంటే దట్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ అంటే చేసావు నా ప్రార్థన Okay. అంటే నాకు పిన్ని చేస్తాను నాకు అప్పుడు నేను వచ్చినప్పుడు పిన్ని చేసేది కానీ నువ్వు చేయటం అనేది ఇట్ వాస్ సర్ప్రైజ్ టు మీ Okay. ఓకే సో ఐ వాజ్ లైక్ మిక్స్డ్ థాట్స్ అంటే అదేంటి అంటే సడన్గా ప్రార్థన చేసాడు బాగా చేసాం మన ప్రార్థన ఓకే ఒక మా నాన్నగారు చేసినట్టు చేసాం ప్రార్థన ఓకే యాజ్ ఇఫ్ యూ రియలీ ఫాలో ఇట్ బట్ లేటర్ ఐ సా యూ వీడియోస్ అగైన్ యూ చేంజ్ యర్ స్టాండ్స్ లైక్ ఫాలోయింగ్ డిఫరెంట్లీ ఓకే అండ్ యూస్ టు స్పీక్ సమ్ టైమ్స్ ఏమంటే నీ కోపం కూడా వచ్చేది ఈ సిస్టంలో క్రిస్టియానిటీ సిస్టంలో కూడా యూస్ టు ఫైండ్ ఫాల్ట్స్ దిస్ నాట్ ద రైట్ వే అసలు వీళ్ళు చేసేది ఇది అసలు ప్రార్థనే కాదు కొన్నిసార్లు నీకు కోపం వచ్చేది Oh. అండ్ యూస్ టు డైవర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వే Oh. అండ్ యూస్ ఛాలెంజ్ పీపుల్ ఆల్సో ఫాలోయింగ్ క్రిస్టియానిటీ Yes. రైట్ దట్ ఈస్ సో యూస్ టు బీ ఓకే అండ్ దెన్ రీసెంట్ టైమ్స్లో ఐ సా యూ వీడియోస్ నువ్వు అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయావు ఎట్లా చేంజ్ అయ్యావంటే అసలు లైక్ ఇంకా నీకు ఎవరు ఒక లైట్ చూపించినట్టు చేంజ్ అయ్యావు ఓకే జీసస్ క్రైస్ట్ ఇంకెవరు కనపడరు ఒక పోర్ట్రేట్ పిక్చర్ తీస్తే ఎవ్రీథింగ్ చుట్టుపక్కల అంతా బ్లర్ అయిపోయి మనిషి ఒక్కడే కనపడతారు రైట్ అలాగే నీకు ఒక పోర్ట్రేట్ ఇమేజ్లో తయారైంది నీకు చుట్టుపక్కల మొత్తం బ్లర్ అయిపోయింది ఇప్పుడు యూ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ బిలీవ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఐ మీన్ ఇది ఇప్పుడు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో ఈజ్ గోయింగ్ టు బి ఎటర్నల్ అండ్ హౌ డూ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ దిస్ ద న్యూ వే దట్ యూ లివింగ్ విల్ బి ఎటర్నల్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ Thank you so much. Thank you for your frankness. Actually, I could not remember you are telling that I prayed at Valagada, perhaps, but I have done it because we brought up in almost different culture, actually, both Christianity and Hinduism. You know very well that our elder brother, that's your father, used to pray, and my sister-in-law Lavadin also, she used to pray. Yeah. And again, my younger brother, his father, is always a Hindu. My sister-in-law, that's my younger brother's wife, she's a Pakka Hindu. And my mother also, now also she is a Hindu and she worships Lord Krishna. Because as you told, I believe that God is there, Almighty is there. He is only one. Still I believe it is same thing. No change about it. Almighty is only one. He
loves everybody, irrespective of caste, creed, religion, nation, region, whatever it may be. He's for everybody. Is only one God is there, Almighty there. But I used to admire Hinduism. Okay, but perhaps I might have prayed because your father happy, your father belonged to this one Christianity, and he loves it. And somehow that day what happened I couldn't remember. But I really love Hinduism. I was admiring Hinduism. Why I admire Hinduism? As a Hindu, I could able to go to Dargah, as you told, temple. I visited almost all the temples in my life. But Christians, I felt at that time, it's a narrow people, or Muslims also narrow. They won't come to these temples. Like that, I was feeling it. That is one thing. The other thing you told that I admire Jesus. This is a peculiar thing in my life. My life is actually a peculiar thing. I used to admire Jesus Christ because of his preachings, which were told by my uncle. You can call this Pedanana because he's Pedanana's close friend. He used to preach. When he was preaching, he told me that he told the gathering, Jesus Christ was praying for the people who were actually crucifying him. That's I could not understand actually how. I used to believe Rama, Krishna, Jesus, Allah, everything is written. These stories are written by people for the sake of the society. I was thinking like that. Okay, then actually somehow Swami Vivekananda books I read, perhaps in the intermediate, I couldn't remember exactly, but then actually he preached that you should have one personal God, everybody. Actually, Christians hate this, what we say, worshipping these idols. But Swami Vivekananda encouraged it because you need somebody to just concentrate for that personal God. To talk to him, to concentrate that personal God. Then I have discovered one by one because of my own reasons actually. At that time, my maturity, my level, because of one reason I discovered everything. But I thought this Jesus Christ, because what we saw in human people actually, I didn't find any fault with Jesus Christ. Jesus Christ was not, what could I say, lust and other things. I didn't see in his life character, in his character. Okay, I'm telling still I was thinking at that time, it is a fictitious character, but this character carefully written that he forgives the people who are crucifying him, who are enemies to him, but he forgives and he pray for him also. That is a divine character. That's what I thought. Then I thought, okay, Jesus Christ should be my personal God, but I should be Hindu. Why I should be Hindu? Hinduism is a universal religion. Still, I believe Hinduism is not one type of these things. It's a different cultures, different people, different faiths come together as Hinduism, not one faith. Saivas are there and Vaishnavas are there. Like that, that's goddesses. Some people pray only goddesses in like West Bengal, other areas. Like that, different faiths come together as a Hinduism. That's what I thought. This is a good universal religion. That's what I thought. But still, as a true follower of Baba Sahib, I definitely condemn some discrimination against lower caste people and other some things are there. So many things were there. It was chala samskaran chala jariginayi. Chala reforms were happened because of so many people. Not only Dr. B.R. Ambedkar. Before that also so many reforms in the British period also. Sati Sahagamana and so many reforms took place in Hinduism. Okay, these reforms also, this casteism also should go away from this Hinduism. That's what I was thinking. Okay, this is all, that's my story, previous story. I think most of my friends and everybody knows about it. The main thing is, actually, one word, actually, this is also again from the Bible. Again, the Pedanana, my Pedanana's close friend. What he told me, he personally told me, because I was not having father. My mother is also staying somewhere else, but I was looked after by my aunt Padamma and their kids. I was looked after very well, but still father and mother are not there. That's why he told me, you just think that Jesus is your father. You ask whatever you want. Somehow in the beginning I did ask, but somehow when I failed in the 10th class, I have requested continuously, I should not fail again. Next year, 1 year should not be wasted. Then again intermediate, again degree also
when God is giving something more, I used to ask more. I should be there college first. I like that. Or at least one subject first every year. Like that, I used to ask. God used to give it. Then it became a habit for me. Just here, I have been asking. Even in the bank also for targets, whatnot, everything for your pinning. Actually, she is from other. This one, she is a devotee of Rama. And my father-in-law also devotee of Rama. Okay, but at the time I was not having any this thing. Okay, I wanted to marry her. Again, I asked the God, I want this woman without any trouble. We should marry her like that. Then children, I asked her actually. My elder daughter should become doctor. Like that, everything. This younger daughter should become IAS. It was not at all possible, but still God made it possible. Then actually what happened? Up to 64 years. Even after retirement also, I wanted to become Kadapa Disease Bank CEO. Then God has helped me become Kadapa Disease Bank CEO. Later on, after some reasons, I was suspended. Then again, I wanted to ask, but then I thought, how long I should ask the God? So I should know God, why He is giving everything me. But in turn, what I am doing? I am not even praying. I am asking. That's also not prayer. I am not giving anything to Him. First, I should know who is God. I was just praying to just Jesus Christ. My personal God is Jesus Christ. But I was Hindu. Everybody knows in my entire family, children also used to ask me, you belong to which religion? I belong to Hinduism. But your God is Jesus. This is a peculiar thing in my life. Yeah, that's what I remember. This peculiar thing in my life. But I was Hindu because even in 2023 also, I went to Ayodhya, New Ayodhya. No Christian goes to the temples. I went to that Kashi for seeing the Shiva. Twice or thrice I went to in the line. Only not once. Actually, again I want to say again. I went like this. That's what happened. But in 2024, actually, I asked God, I should know who are you. Right. Then actually, something came to my mind. If I want to seek God, I should be little bit holy, at least little bit holy, honest, and I should not do sins, all these things. Perhaps you are not aware of it. I was pursuing all the things, alcohol and other things, just for happiness, for kick. You know very well, just I used to roam entire India, places to visit, for all these things, for happiness or kick, whatever it may be. But that is okay, different visiting okay, but taking alcohol and other bad habits, I thought it should be stopped. At least, as far as possible, I should be a little bit good, not holy, you can say good, and I am searching God. Then I started Vedas first, because I believed actually Vedas, everything is there in Vedas. Now, most of our people say that Vedas everything is there in the Vedas. I was also believing everything is in the Vedas. After reading Vedas also, I thought, yes, there is a truth in Vedas. There is a truth in Vedas. Whatever other religious says, this Vedas says the same thing. The God is supreme and one God is there. But the only thing is, I could not digest this. The supreme God name is written in Vedas is Indra. That's something I could not digest it, because Indra is supreme God as per that. No Rama, no Krishna, and other people are not there. Then that's a little bit affected me, but still there is a good thing is there. One good thing is there in Vedas, one sloka very much affected me is Anu Bhadra Kratuvoyantu Viswata. That means wherever the knowledge is there, it should come to us. That means we should accept it, wherever the knowledge may be from the other world, not only from India, but we should receive it. That's what we have been doing. The mobile we are using, the flights we are using, the cars, whatnot. Everything was invented by somebody else, but we are using it. Except the God's knowledge of the God. That's why we are not using. Vedas, whatever is good is there, I have received it. Then I read Quran. There is a good thing is in the Quran also. Whatever people are talking is, this is a only interpretation. People think that jihad means something different actually. The original jihad mentioned in the Quran is to overcome your own defects, weaknesses. That is jihad, real jihad. That's good is there. That's also I read it. Then Bhagavad Gita. That's a very thing good is there for people who want actually some peace. Definitely they should read. But
one or two things not actually accept. My mind could not accept it. In the Bhagavad Gita, the Lord says that I will take this birth whenever this bad people grow it like that. I could not able to understand it, because when Bin Laden is doing something else, Barack Obama did not go to the Pakistan. He sent these people and he was seeing live telecast. Again, recently that Khomeini was killed. Khomeini, okay, whether bad or good, that is different issue. Let us assume that is a bad fellow. But Trump and Netanyahu, they didn't go there actually. They were simply thinking, when people are not able, not necessary to go to kill some bad people, they think that why God has to come here actually. Somehow that's also not. Mind didn't accept. Okay, some very good things are there in Bhagavad Gita. I accepted it. I swallowed it. I just remember those words also. Bhagavad Gita. What are good is there. Again, the Buddha and his Dharma. That's also very good. Actually, that is also just like fighting your weaknesses like that. All the weaknesses, Sarvanga, this one, Ashtanga Marga, something is there in Buddha. That is also almost remaining religions also. Internet is available. Everything we can see in the internet. Then suddenly what happened, that Bible study. Actually, as you correctly told, I used to criticize Christians. I used to blame them, including my own relatives. Why? Because Jesus' preachings were very good. I heard something from my Padranana. The preachings are very good. Love your neighbor like yourself. That is very, very good. If we follow that, as Christians, if they love each other, that's it, tremendous. They won't love each other. The Christian, even fathers also, they won't love each other. That is the most pity thing in that. Whatever Jesus said, they won't follow it. That's why I used to criticize them. Like that, many things Jesus told, so many things. Those preachings are, I admire those preachings. That's why I used to criticize these things. In the Bible study, because why I entered to the Bible study in one coaching class is, I was not able to understand the Old Testament. Old Testament in like just in Hindu culture, what we can say, sacrifices, Balu. These are all something zigzag. I thought is not at all correct. Then I thought actually, okay, let me understand it. That's why I joined in the Bible study. There actually the team founder Suresh Babu, he was faculty at that day, and he told that first for Christian life, first you have to repent for your sins, and then believe in Jesus Christ. He died for you, and then started living for Jesus' path. That means from that day onwards, you have to the path. You are entering into the gate, and you have to go to this thing. Path is there. That Jesus path. That is transformation like Jesus. You should become like Jesus. That's what I actually told. It may not be possible, but you should try for that. The transformation is required. I got a weapon. Then I made a video. These Christians, these people who are taking baptism, you are thinking that you are all got salvation. It's not correct. You people like that. I made a video, and then my friends, some pastors are there. They some people call and some people send a message. No, first time I was talking about Jesus actually, but till that day I was talking about Ambedkarism and atrocities and other things I was talking. Suddenly when I was talking about Jesus, people understood something. Okay, this fellow is some little bit stepping towards Jesus. Then our pastors and other people, not our pastors, our friends who become pastors, they told me, no, it is very difficult to become like Jesus Christ. It's not possible at all. He is a God. Only thing is you should repent and believe Jesus Christ. They suggested and they criticized like that. So many things happened. Uproar, okay, say uproar and other thing. Then I wanted to give a fitting reply to them. Then I studied, okay, through net or whatever it may be, through Bible also. I wanted to search, is it sufficient to repent like that? I searched and then I got two words. One is, I think, John 14:15, I think, where Jesus himself told that if you love me, you should follow my commandments. Right. That's what simple commandment. If you love me, you should follow my commandments. If I say that I have faith in Jesus Christ, but I will not follow you, and it is not correct. I am not having faith or love.
Same thing. If I love my father, I should listen to him. I should listen whatever he says. If I say I love, I admire my father, but I won't listen to him, that's there is no love at all. That is another thing. Is another word also I see in James 2:70 perhaps. That James, what he said, that is in Telugu Yakobika. The acts without the faith are dead. It's equal to dead. No. Faith, which is not following with the acts, is dead. That means you have the faith, but which is not reflected in your acts, that is dead. That's what he told. With these two, I made another video. Then everybody kept quiet. Then one fellow told that the entire Bible is in only one word. That's what previously we were thinking about. A very good one. Love your neighbor like yourself. That is the gist of the Bible. That's what told. Then I didn't understand. The Bible means I thought so many things will be there. Only that fellow told only gist of the thing is only love your neighbor like yourself means. Then I asked opinion, who is your neighbor? She could not answer properly. I asked many people, who is your neighbor? Many people told neighbor means who are residing besides you like that. Their people are telling. That literal meaning they are telling. Then Cherry, grandson, your son, he told that neighbor means your neighbor to your wife. She is neighbor to you. I am your neighbor like that, he told. The relatives also. Then I thought it's a different. And then I thought, okay, when God says that now your right neighbor means automatically now you are my family also, the same thing. Whatever you expect your family member, you should say, give the same thing to me. It's the same to your family members. Whatever you will not accept, if they say something else, something wrong towards you, you should not say something, you should not do such things which you won't like. Then I made another video. When I was reading about this video, this commandment, I saw the first commandment. This is second commandment given by the God. First commandment was love your God with all your heart, soul and mind. Whole heart, soul and mind. That's what. I know I could not understand this one also. How can you love the God? We can ask only simply, God give me this one, God give me that one, so many things, whoever it may be, whatever may be our faith, we can only ask Him. How can I love Him? That was never, I was not able to understand. I don't know whether pastors are able to tell all these things, but I was not able to understand. God love, how it will happen. I can love you because you are my son, my brother's son, you are my son. And I can love Harish, but I can love your Pinny. How can I love God actually? I can only seek Him actually. But then again, nobody could able to tell the answer. But again, the Cherry. I think Cherry means he is not such much intelligent. I don't want to say that he is very much intelligent. But what I wanted to say that God speaks with somebody. God spoke through him. You spend time with him. Then I asked, how can I spend time with him? He simply said, sit, pray, read Bible. Bible, whatever he said in the Bible is his words. You follow that one, those words. Immediately I could not understand, but after thinking one night, yes, whatever said is true. As a father, bad father, I told you, I used to drink alcohol and all bad habits I was having. But I will not tell you, just have it good, no problem, drink it. I will not advise you and Harish, smoking, drinking alcohol and other bad habits. I will not advise you. I will definitely say, no, it's bad, don't do it. When I am bad fellow, I cannot give you those advice to you. The Holy God is so this thing. He will definitely tell good things only in Bible. Then I made another video. Till that day, actually, nothing happened. No change in my heart. Nothing happened. Then one of my colleague, that is Mr. Shankar Rao, he's a DGM, still he is working. He sent us a big message. He talked about all things. He made 4 videos. But he didn't talk about your sins. Not your sins. He mentioned sins. Perhaps he was talking about sins. Actually, most of the fathers, Christians, everybody thinks about teach about sins also. But I thought he was pointing out me.
I have been thinking from the childhood actually my sister used to tell Raja is a very good person. You know, Atta, your Atta. Raja is a good person. She considers Raja is the number one good person. Okay, I became like that. I used to help many people when I was working in the SCK Welfare Association, then Dalit Sena, then bank, even SCS Welfare Association, Andhra Bank. Many people got job because of me. Then I thought I was a very good person. Then there's all the Christians. I would like to give reply to them. I was searching. I was again searching in the Bible, and suddenly something in the mobile as I saw it. Actually, your Pinny has downloaded one app, that Jack Punan app. That Jack Punan app, actually, I clicked it. Then ABC teaching. After immediately first, ABC teaching is just like for me, learners. When I was just scrolling it, first I saw anger. You know very well that I could not able to come out of this anger weakness. I was ferocious when I get anger and out of control, which happened several times. Then I read how anger is a bad sin. Then I read it. Then I understood. Due to anger, we hurt other people. Okay, anger may not be bad, but when I get anger, we just control our tongue. We lose control our everything. Attitude, tongue, and everything. I met how we hurt people. Even the murders and everything happens due to anger. So many things happens. Then I understood anger is the sin. Then I have seen because of interest now. So many items are there, but my interest is pride. People say that I am a down to earth person, but I know about my pride. As a general manager of bank, I used to help the people, but other people were just again if say some arrogance. I used to punish them by transferring somewhere else. These are all arrogance, pride. Again, then judging others. This third chapter, then judging. I used to judge Christians first, okay, especially your Pinify every day. Jesus told like that, but you are not doing. You are doing like this. Just told like this, you are doing this. I never saw these things, my faults. Jesus said actually in English, I don't know, but Telugu. నీ కంట్లో దూలం పెట్టుకుని అదరవాడి కంట్లో నలుసు చూస్తూ ఉంటాడు అంటే అదరవాడి స్మాల్ థింగ్స్ బ్యాక్ when I am having so much log in my car, log is hypothetical, but still God wanted to tell that so many mistakes you are having, but still you always point out the small pecks. Sir, can you take a pause? Last అడుగుతాను ఇప్పుడు ఇతను మనుషులు గొడవపడుతున్నారు అనుకో వాడక భాష అనేస్తా బైబిల్ అవసరం లేదు నువ్వు చూసుకోరా ఫస్ట్ నువ్వు చేసే కనపడవని ఎదుటి దొబ్బుతూ ఉంటావు రైట్ హౌ ఇట్ ద సేమ్ వే ఆఫ్ టెలింగ్ కదా యు ఆర్ రిలేటెడ్ టు బైబిల్ బట్ ది సేమ్ థింగ్ నీ పక్కన ఉన్న నైబర్ అంటున్నావు ఓకే ఐఎమ్ యువర్ సన్ అంటున్నావు నేనే చెప్పాను అనుకో ఏది బాబు మనం చూసుకోవాలి ఫస్ట్ అంటే ఇది ఎందుకు ఎక్కదు అది ఎందుకు ఎక్కుద్ది ఎందుకు ఎక్కింది అది everybody knows about it. As a human being we won't see our faults actually. Everybody you see a person in front of you saying the same thing but you could not correlate to that sentence, but when you are reading in a sacred book you think you followed it, right? I not followed from 64 years. I didn't follow. I know that sentence, but what triggered you? That's what I am coming to the conclusion. These three things I read it after reading one by one what happened is that is the triggering point actually. That is the final blow. Okay, that my friend actually Shankara, when he sent a message, that is the starting point actually. He wanted what he say, if it is a bomb he started this light, he ignited. Okay, and it is exploded. When I read all these three, 30 more than 30 these things are there, but only I read these three. After reading these three, from childhood onwards, whatever I did due to my anger, everything just like I saw in a cinema picture, movie. Right. I will tell one example for the viewers, for everybody else also. Okay, when I was working, so now a kid actually, I can say that's below 30 years. Somebody insulted me. He's a very elder person. Humiliated and insulted, but I could not immediately retaliate. But the anger was not triggering me and boiling me. Then I went to a telephone booth. At that time, no mobiles were there. I went to telephone booth. Kachif I put there actually. I called that fellow, and you may not remember, you may not understand that I scolded like anything. All the vulgar language. I saw that day.
whatever I did in the almost 64 years, that is happened in below 30 years, means 28 or 29, like that. I could able to remember it actually. I could able to see it, not only remembering the entire cinema, that telephone booth, I was scolding him actually with vulgar language, all these things, using vulgar language. And like that, all the things, whatever I did against your penny, due to my anger, everything, due to my pride also, due to my judging also, these are all, so many things are just like I saw it. People may not believe it, I saw it. Then actually, it's not happen everybody's life also. It won't happen actually. We may not understand also, but I saw it in my, just like everything cinema. Right. I thought it's just God's work. God wanted to show my sins. That's why I could able to see. Because 3 times I got corona. I think many people got 1 or twice, but I got 3 times corona. I lost my memory also. Memory. But still, God has shown everything to me, which were totally forgotten a long back. Then I thought it's a God's work. Because one by one, step by step, everything is God's work. I felt it like that. Whatever Chiri spoke and everything is God's work. Then something, the tears are coming like this, now flowing like this. Actually, when these things are happening, that weeping, this. So much sorrow and weeping, everything is coming like this now. Wept like anything. So you repented, bursted into tears. Wept like anything. Okay. Then I just sought His forgiveness. You showed me my sins. Actually, I was thinking that I was a very good person. Now you have shown me my sins. Actually, forgive me, like that. I just prayed. After praying, after weeping sometime, that happiness. I have seen several kicks. Full bottle I used to take sometimes for a health kick. But all the kicks after I saw all the kicks, but that is different happiness. This happiness, tremendous happiness, as if I am just floating in the air like that. Somehow I felt very much happy. And next day also the same thing happened. I prayed God. I did this same happiness. I didn't know actually that Holy Spirit come into, whenever we repent, Holy Spirit come to us and it will give it. Later on what happened, why again the same thing stabilized is whatever happened that day. From that day onwards, if I want to do some sin, not sin, even bad habits also, drink this also, conscience is not allowing me, I'm not touching it. Many of our friends, several parties happened, many of our friends used to keep it. Actually, who are actually having a habit of this thing, they cannot resist themselves. But I was not able to touch actually. In my mind actually reluctantly, no, it's just like something bad. I was not even touching that drink. Like that. Even telling lies also. Lies, bigger lies I used to tell. Many things. Those are sins actually. For now, for telling small lie also, somebody is telling, oh, you are telling lie. That is also one example. I went to Vinny's house for just when my water is not coming. For washroom. Nachar uncle called me. Actually, the same thing I told. I came to Vinny's house, water is not coming for taking bath. Why I should tell taking bath? It's went to washroom. Immediately I called him, sorry, I came for washroom, not for bath. That means something, these are small things also. Holy Spirit is preventing me. And I am seeing the transformation. Whether you could be able to see, I don't know, but I have been seeing the transformation, that happiness, total happiness. As you said, this is it for eternal life? Absolutely, God, whatever Jesus told about eternal life, not for this life. Not for this life. People say that these things will happen if you come to Jesus, your problems will be solved, no health problems will be there, and you get job, you get this thing. These are all okay. If you continuously pray, definitely you will get it. That's what Jesus also told. That is a different issue. Even if you are Hindu, even if you are Muslim, everybody get it. God won't show any discrimination. For that you need not come to Jesus. But God, whatever Jesus told about eternal life, not for this worldly life. No, this is what my stand. You can ask anything. Okay, I believe still. Okay, Jesus is not having any religion. Okay, people Christianize him. Jesus is Almighty. I believe because of my personal experience. Now I believe that I didn't see his resurrection.
and everything. He died for me. Now I understood that X, because of my sins, I cannot go enter into the eternal life because of my sins. Definitely, he died for me. Because of him, I am now treated as a holy. ఒకటి అతని నీతి, ఆయన నీతి నాకు వచ్చిందని చెప్పేసి ఆయన నీతి వస్త్రాలు నేను వేసుకున్నానని చెప్పి దాన్ని బట్టి నేను ఉన్నాను. బట్ ఫ్రమ్ దిస్ అవర్స్ transformation has to take place. This is the only thing most of the Christians, most of the people are not able to understand is the transformation should take place. If the transformation is not there, definitely he didn't repent. I can say this one confidently, the person who is called Christian, there is no transformation, at least trying. Okay, you can fall down several times, you can sin again, but sin again should come again, get up again. No, I sinned it, forgive me, should God talk to them. If you are not doing that things, you are completely staying these things, definitely that is not at all transformation is not there. That is not real salvation. If you really repent, definitely again if you sin it and again you should come back. Like I can tell that on కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియదు కానీ జస్ట్ ఒకప్పుడు నేను బుడదలో హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బుడద నాకు మంచిగా ఉంటుంది. బుడద ఎవరికి హ్యాపీగా ఉంటుంది? పందికి. ద పిగ్ ఈజ్ హ్యాపీ దిస్ డస్ట్ దట్ వన్ మడ్ when she is happy to live there. Now I became just like goat. People say that this is also joke. Goat means joke, but goat is a really sacred thing. Now I became like goat. Now I cannot stay in the same this one, same dirt and mud. Same dirt and mud. I cannot stay in there. Okay, I fell out again. Then I will come back and I will just wash these things. I cannot stay there. These things are happening. This is, I don't know whether you could able to understand. You can also ask something. అంత బాగున్నాను సార్. ఇది నువ్వు ఇది నా రియల్ లైఫ్. ఇప్పుడు నేను సీ దేర్ టూ మెనీ థింగ్స్, లవ్, యాంగర్, రిపెంటెన్స్, ఫెయిత్. ఓకే, ఇప్పుడు కోపం అనేది దేస్ థియరీ ఏంటి, కోపం అనేది లెట్స్ ఫర్గెట్ అబౌట్ రిలీజియన్ ఆర్ ఎవ్రీథింగ్. ఓకే, మనం 10 ఏళ్ళలో కోపం ఉంటుంది, 20 ఏళ్ళలో కోపం ఉంటుంది, 30 ఏళ్ళ కోపం ఉంటుంది, 40 ఏళ్ళ మనం పెరిగే కొద్దీ కోపం పెరగచ్చు, తగ్గొచ్చు. కానీ తగ్గుతుందని నేను నమ్ముతాను. బికాస్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ యూ, యునో కోపం మంచిది కాదు. ఇఫ్ యూ స్లో డౌన్ ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీబడి అనే టైప్లో బిలీవ్ చేస్తాను, రైట్? ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఇదంతా చెప్పావు, రైట్? యూ స్టడీడ్ అబౌట్ లవ్, యాంగర్, రిపెండెన్స్, ఎవ్రీథింగ్, స్పార్క్, వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఆల్ యువర్ మిస్టేక్స్ అంటున్నావు, లైక్ ఆల్ యువర్ ఎడిక్షన్స్ గురించి మాట్లాడావు, అంత ఫైన్. ఓకే, నౌ ఇప్పుడు నో యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ born again disciple, right? Okay, so now you're ardently following principles of Bible, kada? Not okay. Principles of Bible. Yes. Jesus. Yeah. Following Jesus. Okay. And Bible is reflection of Jesus Christ. Okay. So Bible చదివితే కదా Jesus tells you. The Bible is nothing but whatever. Yeah. It's God's words. Okay. Right. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు నీ ఫ్రెండ్, ఎంతోమంది హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, దే ఫాలో డిఫరెంట్ రిలీజియన్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి నీ లైఫ్ స్టోరీ చెప్తే గుడ్, ఇఫ్ దే సే ఓ యూ గాట్ ఇన్ఫ్లుయెన్స్, నౌ యూర్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అస్. ఓకే, నీకంటూ ఒక ల్యాంప్ ఆఫ్ లైట్ కనిపించింది కాబట్టి నీకు ఒక పాత్రలో ఫాలో అయ్యి యూ సేయింగ్ నువ్వు ఇలా రిపెంట్ అయ్యావు కాబట్టి ఇది నాకు నచ్చుతుంది కాబట్టి ఫాలో అవుతున్నావు నువ్వు చెప్తున్నావు. బట్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా ఫాలో అవ్వడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, లేకపోతే మేము చేసేది కరెక్ట్ అని నమ్ముతావా? ఎందుకంటే మేమే తప్పు చేయట్లేదు, మేము కూడా మంచిగా చదువుతున్నాము. నేను యాక్చువల్లీ ఇక్కడ నువ్వు చెప్పిన దీని ప్రకారం ఐ కెన్ సీ మై వర్డ్స్ మై సెల్ఫ్. అప్ టు 64 years I was talking the same thing. My friend or you or I speaks like this, I should see myself. I will not avoid it because only thing is I was also like that. Only thing is my experience I have to share because I have seen the God, I have recognized Him, I found Him, I have tasted Him. It is my responsibility. The Bible it is written actually. What Bible says, you should, every believer has to tell others about the Jesus. అడిగిన పాయింట్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నువ్వు అట్రాసిటీస్ మీద, అంబేద్కరిజం మీద వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే పీపుల్కి వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ హక్కులు ఏంటి తెలియజేస్తున్నావు. దానివల్ల కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ గాడ్ని బిలీవ్ చేసిన తర్వాత గాడ్ మీద వీడియోస్ చేస్తున్నావు. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు? ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అంటే నీ ఫాలోవర్స్ని నువ్వు ఫాలో అయ్యేది వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నావా? నేను తెలుసుకున్నప్పుడు నేను చూసి
I pursued this. బీయింగ్ ఏ ఫ్రీ సోల్ టిల్ 65 years, నువ్వేమన్నా నష్టపోయావా ఫ్రీ సోల్ గా ఉండటం వల్ల? ఎగ్జాక్ట్లీ I have been pursuing for the happiness and kicks. You know, ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే అక్కడ పరిగెడతాం. మందు ఎందుకు తాగేవాళ్ళం, డ్రింక్ అంటే అక్కడ హ్యాపీ ఉంటే పడుకుని కాసేపు ఫుల్గా తాగేసి పడుకుంటే అదొక కిక్ అనుకున్నాం. ఇట్లా డిఫరెంట్ థింగ్. నువ్వు కిక్ తీసుకున్న టైంలో ఎవరైనా హాని చేయలేదా? నువ్వు నీకు నువ్వే తాగేవు, నీకు నువ్వే ఎంజాయ్ చేసావు. బట్ నువ్వు ఒకరిని వెళ్ళి హాని చేయలేదు, ఒకరు నువ్వు ఏమీ విమర్శించలేదు, ఒకరికి అన్యాయం చేయలేదు నువ్వు. బట్ దానివల్ల నష్టం నీకు వచ్చింది, ఎవరు నష్టం కలిగలేదు. Let me clarify it. Actually, both of you asked almost same question. Let me clarify it. ఈ కిక్, ఈ హ్యాపీనెస్, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు చూస్తే చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఇదన్నీ కూడా ఒక అవర్స్, 1 hour సంథింగ్ అవర్స్. ది హ్యాపీనెస్ విత్ వెన్ గాడ్తో ఉన్నప్పుడు, ఈ రిపెంటెన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషి నాకులాగానే థింక్ చేస్తాడు, నేను చాలా మంచివాడిని. ప్రతి మనిషి, ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ, నేను ఎలా ఆలోచించానో నేను చాలా మంచివాడిని అనుకుంటాను. అందుకని దేవుడితో మనం పాపాలు అంటున్నప్పుడు, అసలు క్రిస్టియన్స్ ఈ ఫాదర్స్ పాపాలు అన్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు పాపాలు మన పాపాలు అంటారంటే. అందుకని ఫస్ట్ దేవుడు అది ఆలోచించాడు, వాళ్ళ పాపాల సంగతి ఆయన చూసుకుంటాడు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు పాపం చేసావనే సంగతి నువ్వు రియలైజ్ అవ్వాలని దేవుడు అనుకున్నాడు. అందుకే నా పాపాలు చూపించేవాడు. లేకపోతే డిఫరెంట్గా ఓకే అందరినీ కంపేర్ చేయాలి, నీ పాపాల సంగతి చూసుకోమని చెప్పాడు ఎవ్రీబడి. ఎందుకంటే అన్ని రిలీజన్లు కూడా పాపాల గురించి మాట్లాడు. ఎందుకంటే నువ్వు గర్భగుడిలోకి నువ్వు తీసుకెళ్తాడా పంతులు గారు? ఆయన దేవుడితో ఉంటాడు కాబట్టి పంతులు గారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. గర్భగుడిలోకి నువ్వు వెళ్ళడానికి లేదు. ఎవరు ఎన్ని తీసుకెళ్ళినా, ఇగో నాకు నా కొబ్బరికాయ అన్నీ నేను తీసుకెళ్తాను, మొత్తం నావి నేనే తీసుకెళ్తానంటే నో, అక్కడ ఆగంటాడు. అట్లాగే మొన్న మంచి పుష్కరాలకు జరిగింది కదా, దాంట్లో కూడా 50 కోట్ల మంది స్నానం చేశారు. ఎందుకు స్నానం చేశారు? అందరికీ తెలుసు పాపం చేసాం, పుణ్యం కావాలి. పాపం అని అందరికీ తెలుసు. ఈ పాపం అన్న సంగతి నిజంగా నాకు తెలియదు. పాపం చేసామని అందరూ అనుకుంటారు. తర్వాత ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది పక్కన పెడితే ఎప్పుడైతే నేను ఈ పాపాలు, ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీనెస్. అందుకే హ్యాపీనెస్ ఉన్నాను, దేవునితో ఉన్నాను. హ్యాపీనెస్, దేవునితో ఉండగా వచ్చిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? నా మనుషులతో ఇంతకుముందు వాటికి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఈరోజు నేను కనీసం హరీష్ని ఒకసారి అరెస్ట్ చేసి ఉంటాను, బండిని ఒకసారి అరెస్ట్ చేసి ఉంటాను, ఉమాను ఒకసారి అరెస్ట్ చేసి ఉంటాను. కనీసం రోజు 4-5 ఏదో రకంగా నా యారగెన్స్, నా ప్రైడ్, నా లోపల ఉన్న దీని మూలంగా కనీసం హర్ట్ చేసి ఉంటాం. ఇప్పుడు హర్ట్ చేయలేదు కానీ, బట్ ఆ దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అప్పుడు పోల్చుకుంటే రఫ్గా, మాటతో కూడా రఫ్నెస్ ఉండేది, అన్ని రకాలుగా రఫ్గా మాట్లాడేవాడు అని ఉండేది. ఆ ఇదికి పోల్చుకుంటే నేనేమనుకున్నానంటే, ఎందుకు ఇప్పుడు హరీష్ అడిగిన దానికి, నువ్వు అడిగిన దానికి నీకు వచ్చిన నష్టమేంటి లైఫ్లో? అది కదా నిజాంటి. నీకు వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు దాకా. నువ్వు అది తాగడం వల్ల నీ నష్టం ఉన్నావు. ఓకే, తాగడం వల్ల ఫస్ట్ అందరికీ ఇక్కడ యూఎస్కి కానీ, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, యంగ్స్టర్స్కి కానీ మీ కిక్ కోసం వాడి కోసం చూస్తే ఈ దేవుడితో ఉండే కిక్ ఎక్కడా లేదు. కిక్ కదా, హ్యాపీనెస్ కదా. ఈ హ్యాపీనెస్ దేవుడితో ఉండే హ్యాపీనెస్. ఇక్కడ దేవుడితో ఉండే హ్యాపీనెస్ ఏంటంటే ఈ డోపమైన్ ఒకేసారి జంప్ అవ్వదు, జుమ్మున అలా వచ్చేది. నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఆడుతున్నప్పుడు డోపమైన్ అలా జుమ్మున వస్తూ ఉంటుంది. మందు తాగినప్పుడు, లేకపోతే గంజాయి తాగినప్పుడు జుమ్మున పెడుతుంది. దేవుడితో కాన్స్టెంట్ అలా ఉంటుంది. ఇది మీకు అది అర్థం కాదనమాట. కొంతకాలం అలా ఎంజాయ్ చేసిన తర్వాత 24/7 హ్యాపీనెస్. దిస్ హ్యాపీనెస్ కోసం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నా క్యారెక్టర్లో నేను కానీ దేవుడిని కానీ చిన్నప్పుడు తెలుసుకుంటాను. చాలామంది ఏమంటారంటే, నువ్వు అడగలేదు, యాక్చువల్ నిన్న మనం అడిగినట్టున్నావు, బట్ అడగకుండా చెప్తున్నాను. 64 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఉండే బైక్ ఇప్పుడు ఏదో దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నారని, అది కూడా మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ క్రిస్టియన్నే, ఎందుకంటే జీసస్ నేను దేవుడు అని చెప్పాను, ఆల్రెడీ క్రిస్టియన్ ఇవాడు. కాబట్టి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత బయటపడ్డాడు. రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో బయటపడవచ్చు. ఇప్పుడు దాకా 2020లో బయటపడవచ్చు. బట్ 24 దాకా ఎందుకు మాట్లాడలేదు? 23 ఎవడో నేను కాశీకి ఎందుకు వెళ్ళాను, అయోధ్యకి ఎందుకు వెళ్ళాను? నేను దేవుడిని ఎవరైనా ఒకటే నా దృష్టిలో ఉన్నాను ఇప్పుడు దాకా. కాకపోతే నేను చిన్నప్పుడే తెలుసుకుంటుంటే నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నా వైఫ్తో నాకు చాలా బిటర్నెస్ ఉంది. నీకు అంటే ఇప్పుడు లేదు, నవ్వు ఎవ్రీథింగ్ ఫర్గాట్, తెలియదు. కానీ నా వైఫ్తో నాకు బిటర్నెస్ ఉంది, నా పిల్లలతో బిటర్నెస్ ఉంది, మా అమ్మతో బిటర్నెస్ ఉంది. ఆల్మోస్ట్ అందరితోనూ ఓకే, ఎంత రిలేషన్ ఉన్నా ఎప్పుడోకప్పుడు పలానప్పుడు వీళ్ళు ఇలా చేశారు ఆ బిటర్నెస్ నా మైండ్లో ఉంటుంది. నేను అసలు నా మీద కూడా బిటర్నెస్ అంటే వాళ్ళు చేసిందే కాదు, బట్ నేను చేసిన బిహేవియర్ కూడా ఇప్పుడు నన్ను నేను ఆలోచించుకుంటే, అరే నేను ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండేవాడిని. మ్యాక్సిమం దేవుడితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన మాట దేవుడు కంట్రోల్ చేస్తాడు, ఆలోచన కంట్రోల్ చేస్తాడు, హృదయాన్ని కంట్రోల్ చేస్తాడు. ఎవ్రీథింగ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కూడా ఇంకో మాట చెప్పాలి అందరికి. మనం వినాలి.
పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడని చెప్తారు. అది నేను నమ్ముతున్నాను, నేను అనుభవిస్తున్నాను కూడా. ఆయన చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. నేను తప్పు చేస్తున్నామని ఆయన పక్కన పడేసామంటే మనం తప్పులు చేస్తానంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చెప్తుంటాడు, వింటూ ఉంటే మాత్రం డెఫినెట్గా మనం అందరితో రిలేషన్, నా వైఫ్తో నా రిలేషను నిజంగా దేవుని తెలిసిన తర్వాత నిజంగా బాగుంది. ఆవిడ తప్పులు కనబడలేదు, పైగా నేను దేవుని ప్రార్థిస్తున్నా. అని నేను ఒకవేళ కోపం ఏదైనా 2 నిమిషాలు వచ్చినా, దేవా ఆవిడని ఎక్కువ లవ్ చేయాలి, ఆమె నా తప్పులు నాకు కనపడాలి కానీ ఆమె తప్పులు నాకు కనపడాలి, ఇట్లా సంథింగ్ ఈ ప్రార్థన కానీ ఇవన్నీ కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా. అదే చిన్న వయసులో, ఇప్పుడు చదివే వయసులో నాకు తెలిసి ఉంటే నా అన్నలతో రిలేషన్ ఇంకా బాగుండేది, నా చుట్టుపక్కలతో రిలేషన్ ఇంకా బాగుండేది. అలా అని చెప్పి నువ్వు అన్నట్టుగా హిందువులు ముస్లిమ్స్ వేరుగా చూస్తాను, వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమిస్తా. మా అమ్మ నాకు హిందూ కదా, ఇప్పుడు ఆవిడ కృష్ణుని ఇచ్చేస్తుంది కదా, ఆవిడ నేను ఎలా వ్యతిరేకిస్తా, ఆవిడ ఇంకెక్కువ ప్రేమిస్తా అంటాను. మమ్మల్ని ప్రేమించడం మానేసి మమ్మల్ని అడిగి ఇప్పుడు మీ అబ్బాయి ప్రేమిస్తాడని అడిగి నా గడువు బంగారం ఉంటుంది. కాబట్టి అమ్మని ప్రేమించడం ఆవిడ హిందూ అయితే మానేస్తానా, లేదా ఇంకోళ్ళు ఎవరో ముస్లిం అయితే మానేస్తానా? ఎవరైనా ప్రేమిస్తాం, దేవుడు నాకు నేర్పింది అదే. నాకు జీసస్ చేసి నేర్పింది ఏంటంటే అందరినీ ప్రేమించమన్నాడు. యాక్చువల్గా ఇంకొక పదం 3వ ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు ఆయన, ఏంటంటే మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ మరి ప్రేమించమన్నాడు. ఎవరంటే ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో. అన్ఫార్చునేట్గా అది రావట్లేదు. అన్ఫార్చునేట్గా మరి ఎందుకో తెలియదు కానీ ఆ ఆజ్ఞను ఎక్కువ మంది పాటిస్తే ఇంకా బాగుంటుంది. మీ ఆన్సర్ క్లియర్ అయినా ఇంకా స్టిల్ డౌట్ ఉంది. అంటే చిన్నప్పుడే తెలుసుంటే, నువ్వు చెప్పిందని చిన్నప్పుడే తెలుసుంటే డెఫినెట్గా నా లైఫ్ ఇంకా మంచిగా ఉండేది. ఇక్కడ లేట్ చేశాను కాబట్టి ఈ లైఫ్ ఇంకొంచెం మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ఉండేవి. దేవునితో సంబంధం ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఉండేవాడి, బాధ ఉండదు. ఇంకా దేవునితో సంబంధం ఉంటే నాకు ఆరోగ్యవంతం బ్రహ్మాండం అయిపోతుంది. ఇందాక చెప్పే కదా, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకే సమస్యలు ఉండవని కాదు. సమస్యలు ఉంటాయి, బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ, దే వోంట్ ఎఫెక్ట్. ఐ థింక్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్. ఓకే, అంటే ఇప్పుడు చెరి నేను మేమందరం ఏంటంటే వీఆర్ బార్న్ యాజ్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్. మాకు వచ్చేది ఏదైనా తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉంటుంది, వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్స్. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంటుంది, నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మా డాడీ క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియన్ అని అనుకోవట్లేదు. ఎందుకు మేము ఫాలో అవ్వాలి చెప్పండి అని అంటున్నారు. ద వై ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్ టుడే. ఎందుకు ఫాలో అవ్వాలి? ఇప్పుడు వాట్ ఐ సే, ఇఫ్ యూ బిలీవ్ ఇట్స్ ఫేత్, ఇఫ్ యూ ఫాలో ఇట్స్ డిసిప్లిన్, ఓకే. బట్ ఆ బిలీఫ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? నేను యంగర్ జనరేషన్ ఇప్పుడు ఉన్నావు బాబాయ్, నౌ యూ ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్ ఇన్ డిఫరెంట్ వే, ఓకే. యూ హ్యావ్ ఆల్ ఫ్లేవర్స్. ఇప్పుడు ఏం చెప్పావంటే నువ్వు నీ మాట నాకు ఏం తెలుస్తుందంటే, ఎక్కడో చోట నీకు ఒకసారి యూ గెట్ బ్లాక్డ్ ఎట్ సర్టన్ పాయింట్ వెన్ నువ్వు ఒక్కడవే నీతో ఉన్నప్పుడు కొన్నిసార్లు నువ్వు బ్లాక్ అయిపోతావు. అంటే ఒక పీస్ పోతుంది నీకు, నువ్వు పీస్ని ఎదుర్కొంటున్నావు. ప్రతిసారి ఏంటంటే నువ్వు చాలా మంచోడివి, కానీ మంచితనంలో సమ్టైమ్స్ యూ ఫీల్ గిల్ట్. ఏదో చేశాను ఈరోజు నేను. యూ వాంట్ టు ఓవర్కమ్ ఇట్ సమ్టైమ్స్. No. Actually, really, I was thinking I was good. First thing. Second thing is I was so happy. But when you, I am happy than many people. I am happy with my wife, my children. I am rooming here. I am so many friends. Happiness. I was thinking like that. I was better than any person. For all aspects, I was better and best. I was thinking like that. Let's take one negative. I think one point I would like to tell about your kids, or whoever it may be in future kids actually. If you just see that the whatever in any religion, any religious books, what they say, see bad things are which are bad, you know about it. Everybody bad, no religion says that is bad or good or bad. All the religions, jealousy is bad, they say that is ఒక మనిషి వ్యక్తిని చంపడమో లేకపోతే అతని ఇబ్బంది పెట్టడము, ఇట్లా మనకు ఉన్నాయని కోపము, క్రోధం, ఇవన్నీ ఉన్నాయి కదా, క్రోధం, మోహం, ఇవన్నీ కూడా లోపలని ఇటు హిందూయిజం చెప్పిన, ముస్లిం చెప్పిన, ఖురాన్ చెప్పిన, ఏది చెప్పినా కూడా అది చెప్తుంది, బ్యాడ్ అని చెప్తుంది. కానీ ఆ బ్యాడ్ ఫీలింగ్స్ని ఒక వ్యక్తి మీద మనం గౌరవం పెట్టుకుంటే అది దానివల్ల వచ్చే పరిస్థితి మనం ఆలోచించుకుంటే డెఫినెట్గా అర్థమవుతుంది. పిల్లలకి చిన్నప్పుడే చెప్పాలి, ఇవి ఉండటం మూలంగా ఇది లీడ్స్ టు బ్యాడ్, ఈ మంచి లక్షణాలు ఉండగా ఇది లీడ్స్ టు హ్యాపీనెస్. దీస్ ఆర్ ఆల్ ఎందుకో దేవుడు ముందే చెప్పాడు, బైబిల్లో ముందే చెప్తారు, బట్ మిగతా గ్రంథాల్లో కూడా చెప్పున్నారు. కొన్ని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవచ్చు, కానీ అన్ని చోట్ల ఎవరు చెప్పినా ఒకటే మాట, మంచిగా మనిషి మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటాడు. నేను చెప్తున్నా, మనిషి మంచిగా ఉంటే వాడు హ్యాపీగా ఉంటాడు, మన సమాజం హ్యాపీగా ఉంటుంది, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీగా ఉంటుంది. ఒక దేవునితో రిలేషన్ అనేది ఒక పక్కన పెట్టిన, ఈ చెడు అంతా ఉండి ఎప్పటికప్పుడు డామినేట్ చేసినప్పుడు వాడు పాడవుతాడు, వాడు బ్రెయిన్ పాడవుద్ది,
వాడి సుఖం కూడా సాయం చేయకూడదు, పక్కన వాడి సుఖం లేకుండా చేస్తాడు, అందరి సుఖం లేకుండా చేస్తాడు. ఈ మంచి చెడు ఈ ఒక్క విషయం ఇతను మా హరీష్ ఒక మాట మాట్లాడి నాకు సమాధానం చెప్పడం మర్చిపోయా. నువ్వు మారావు కాబట్టి, నువ్వు ఇదే కాబట్టి నీ ఫ్రెండ్స్ నీ వాళ్ళందరూ కూడా మారాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అబ్సల్యూట్లీ. నేను దేవుడు తెలుసుకున్నాను కాబట్టి, నేను తెలుసుకున్న దేవుడు అసలు అంటే సర్వసృష్టికర్త తెలుసుకున్నా. ఇక్కడ సర్వసృష్టికర్త క్రిస్టియన్ కాదు, సర్వసృష్టికర్త హిందూ కాదు, సర్వసృష్టికర్త ముస్లిం కాదు. ఈ సర్వసృష్టికర్త తెలుసుకున్నా. సర్వసృష్టికర్త అంటే జస్ట్ మనం పాపం చేసాం. మనం పాపం చేసాం దానికి బైబిల్లో ఒక క్లారిటీ ఉంది. మనం పాపం చేసాం కనబడుతుంది క్లియర్గా. పాపం చేశాం కాబట్టి ఇప్పుడు మనం చూసిన అన్ని కారణాలన్నీ పాపాలు చేయబట్టే. మనం పాపాలు చేయబట్టి దేవుడు అద్భుతమైన లోకాన్ని ఇచ్చాడు, అద్భుతమైన ఇది ఇచ్చాడు. మొన్న మధ్య చూసాం, కల్కి సినిమా చూసాం. ఆ కల్కి సినిమాలో చూపిస్తాడు ఒక పచ్చగా ఉండే ఏరియాకి కూడా వెళ్ళడానికి అదొక చాలా కష్టం. అంటే ఫ్యూచర్ చూపించాడు. అంటే బహుశా అలా మారిపోతున్నాం, భవిష్యత్తు తెలియదు మనకి. పొద్దున్న నేను చేసే పనులు అడుగులు కొట్టేసి మొత్తం అంతా నాశనం చేసుకుంటూ పోయి దేవుడికి ఇచ్చిన అద్భుతమైన అందమైన దానికి మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న సముద్రం, ఆ నీళ్లు, లేకపోతే ఆ పచ్చదనం కోసం కూడా తాపత్రయపడితే తెలియదు మనకి. ఆ టైంలో నాశనం చేసుకుంటూ పోతున్నాం. అంటే పాపం చేసి మనుషులు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలన్నప్పుడు ఇంకా నేను నమ్ముతున్నాను అబ్జల్యూట్లీ. ఎందుకంటే నాకన్నా ఆ రోజు అనుభవం, ఆ నైట్ జరిగిన అనుభవం తర్వాత 1 by 1 దేవుడు ఇచ్చింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఎలా మాట్లాడుతున్నా అంటే ఒక్కోసారి నువ్వు బిలీవర్ కాకపోతే నీ ద్వారా కూడా మాట్లాడతాడు. నేను నాకు ఏదైనా మనసులో డౌట్ ఉందంటే హరీష్ కరెక్ట్గా వచ్చి సమాధానం చెప్తాడు, అలాగే బండి చెప్తాడు, అలాగే చెర్రీ చెప్తాడు, అలాగే ఉమా ఆన్సర్ చెప్తుంది, లేదా యూట్యూబ్ చూస్తే చెప్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఒక దేవుడితో మాట్లాడటం కొంచెం అలవాటు పడిన జనాలకి కొంచెం అర్థమవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసింది నాకు అనుకుంటారు వాళ్ళు. నాకు మైండ్లోకి రాగానే సాయంత్రం లోపల ఏదో ఆన్సర్ వస్తుంది, బైబిల్లో రాని ఇంకో రాని. నేను ఎందుకు నా చుట్టుపక్కల అందరూ కూడా ఇదే హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటాను, అంతే కదా. నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను కదా. నేను ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కడే ఎంజాయ్ చేసాలి, మా పిల్లలు పోతే పోయి, మా అమ్మ పోతే పోయింది అనుకోగా నా హ్యాపీనెస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. 1 2 ఎటర్నల్ లైఫ్. లెట్ us assume దట్ నేను బిలీవ్ చేసింది ఎటర్నల్ లైఫ్ ఉన్నాను. ఎటర్నల్ లైఫ్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎటర్నల్ లైఫ్ వెళ్ళాలని కోరుకుంటాం కదా. ఇది ఒక 2వ పాయింట్. 3వ పాయింట్, ఇది మామూలుగా నా ప్రేమ బట్టి మిమ్మల్ని నా చుట్టుపక్కల అందరూ మారాలని కోరుకుంటాం. 3వ పాయింట్ ఏంటంటే బైబిల్ కూడా చెప్తుంది. బైబిల్ కూడా ఏంటంటే నువ్వు కూడా నీ అందరినీ రక్షించడం కోసం ఆయన దిగొచ్చి ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆయన ఎంత చెడ్డోళ్ళైనా కూడా ఆయన క్షమించాడు, వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించాడు. మరి నువ్వు కూడా నీ కోసం, నా వాళ్ళ కోసం కూడా నేను చేయకపోయి మారాలరా బాబు చెప్పకపోతే ఇంకా నేను మనిషినే కదా. నా చుట్టుపక్కల నా మనుషులందరూ కూడా మారాలి, మీరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి రావాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండడం మూలంగా ఏముందంటే ఎన్ని పక్కన పెట్టినా దేవుడు నా బిలీఫ్ని పక్కన పెట్టినా కూడా గుడ్ బ్యాడ్ ఈ 2 చూసుకుంటే మన పిల్లల్ని అందరినీ గుడ్ వైపు నడిపించాలి తప్ప బ్యాడ్ వైపు నడిపించకూడదు. బ్యాడ్ వచ్చే రిపర్కషన్ కూడా చెప్పాలి మనం. అది సార్ ఇప్పుడు నేను ఈ కొత్త పాత్ర నీకు తెలిసి చాలా ఛాలెంజింగ్ అనేది. ఎందుకంటే ఎందుకు ఛాలెంజింగ్ అంటే అఫ్కోర్స్ దేవుడు ఉంటాడు నీతో కాపాడటానికి, నేను నడిపించడానికి. కానీ ఈ ప్రాసెస్లో నువ్వు మనుషులు లూజ్ అవుతావు. ఐ ఓకే విత్ దట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే మే నాట్ లైక్ యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫేత్ యూ ఆర్ గోయింగ్ టు ఫాలో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నువ్వు చెప్పేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ నీ ఫ్రెండ్ అనుకుందాం, నేను చిన్నప్పటి నుంచి జాంజిగిరి నీకు ఓకే. కానీ అతను ఒక ఆర్డర్గా ఫాలో అవుతున్నాడు. హిందూజం అనుకో ఏదైనా అనుకో ఫాలో అవుతున్నాడు. ఫాలో అయితే ఎంత డిసిప్లిన్ ఫాలో అవుతున్నాడు, పొద్దున్న లేచి పూజ చేయకుండా బయటకు రాడు. కానీ అతనిలో తప్పేం లేదు, చేస్తున్నాడు. కానీ అతనిలో కూడా మనశ్శాంతి ఉంది. అతను ఎప్పుడు నేను అనుకున్నట్టు అతను కూడా మందు కావట్లేదు, సినిమాలు కావట్లేదు, ఏం చేయాలి, కానీ మంచోడే. కానీ ఫాలో అవుతుంది హిందూజం. ఇప్పుడు నాతో పట్టుకొని నువ్వు నేను ఫాలో అయ్యేది మంచి, నాకు దేవుడు జీసస్ చెప్పేది కరెక్ట్, నిన్ను కూడా నువ్వు లాగే ప్రాసెస్ లో అతను నేను ఎట్లా అలా చెప్పను కదా. నేనేం చెప్తానంటే నా ఎక్స్పీరియన్స్ దేవుడు ఏం చెప్పాడు ఇంతవరకు చెప్తాను. ఒకవేళ నేను ఇంతకు ముందే నీకు దానికి ఆన్సర్ చెప్పాను ఆల్రెడీ. నేను 64 ఏళ్ల వరకు నన్ను చుట్టుపక్కల ఉన్న నా భార్య నన్ను 25 ఏళ్ళ పాటు మార్చలేకపోయింది. నేను ఒక 10 నిమిషాల్లో నిన్ను ఎలా మారుస్తాను? ఇంకొక ఈ మాట నేను బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగా కాబట్టి చెప్తున్నా, ప్రపంచానికి కూడా తెలియాలి. మార్చేస్తారు మంచిగా ఏంటంటే బియ్యం బస్తాలు ఇచ్చి మార్చేస్తారు, లేకపోతే లూజ్ చేసి మారుస్తారు. అంటే ఫెయిత్ కూడా మారరు. ఫెయిత్ మారాడంటే హరీష్ మారిపోయాడు, వాడికి నన్ను ప్రేమించే వాళ్ళు అందరూ మారిపోతారు. నా చుట్టుపక్కల మమ్మ మారిపోతుంది, మమ్మ నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది కదా, మమ్మే మారిపోయింది వాడికి. ఎప్పుడో ఫెయిత్ మారు. నేను మారేవాడు కదా, నా భార్య ప్రేమిస్తా 10 ఏళ్ళు. People are changing you, they're forcing you to convert, right? So how do you defend that? How do you explain to the entire world? Because now ఇప్పుడు లేటెస్ట్గా నువ్వు లైఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మారింది నువ్వే, లేటెస్ట్గా నేను చూసే దాంట్లో. సో నువ్వు నీకు అదే అంటున్నావు కదా, నీ చుట్టుపక్కల వాళ్ళు అది నమ్మపోవచ్చు.
ఓకే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక బటన్ ఫెయిత్ అనేది ఒక బటన్ నమ్మరు. ఇప్పుడు అందరూ కూడా నా ఫ్రెండ్స్ కానీ నేను ఏదైతే మాటలు చెప్పానో ఆ మాటలు నాకే చెప్తున్నాను. దేవుడు ఒక్కడే, వేరే రూపంలో చూడు. కానీ నన్ను దేవుడు అలా లాక్కలేడు కాబట్టి నేను దేవుడి కోసం వెతికాను. నేను దేవుడు జీసస్ క్రైస్ట్ అని ఎతకలేదు. నేను సరే వేదాలతో మొదలుపెట్టి ఖురాన్తో మొదలుపెట్టి అన్ని గ్రంథాలు చూసినప్పుడు నన్ను అలా లాక్కెళ్ళి ఆయన నా పాపాలు చూపించాడు కాబట్టి ఆ రోజు నేను రిపెంట్ అయితే నాకు వచ్చిన ఆనందం కాబట్టి ఇదంతా ఎస్. ఇప్పుడు నాకు రిసరెక్షన్ అని చూడాల, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇట్స్ హ్యాపెండ్. దేవుడు నా కోసం పుట్టాడు, నా కోసం చనిపోయాడు, నేను రిసరెక్షన్ 100% నమ్మాను. ఎందుకంటే నేను సజీవ సాక్షి. నేను ఆ రాత్రి జరిగిన దానికి ఇప్పుడు వచ్చిన నాలో ట్రాన్స్ఫర్మేషన్ 1 yearకి కొంతమంది అన్నారు ఈ టైంలో కొత్త పిచ్చోడ టైంలో కొంతమంది, లేకపోతే మైండ్ ఇదేంది లేని కానీ టైంలో కొంతమంది రకరకాల మాట్లాడారు. నాకు స్టెబిలిటీ ఉంది, అదే చెప్పాను. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్దామంటే వెళ్దాం. నాకు 1.5 years అయింది కదా, అప్పటికి మార్పే ఉంది. ఆ రోజు ఏం మాట్లాడాను, ఈ రోజు అదే మాట్లాడతాను, రేపు భవిష్యత్తు కూడా అదే మాట్లాడతాను. దేవుడు ఎందుకంటే జబ్బులు లేవు అని చెప్పేసి లేకపోతే నెక్స్ట్ జబ్బులు రాగానే, లేకపోతే నాకు సమస్యలు లేవు నా బాధలు కానీ సమస్య రాగానే దేవుడిని వదిలేసే అయితే అది ఫెయితే కాదు, అది కరెక్టే కాదు. ఇవేమి లేకుండా ఉండే లెక్కన వచ్చే లెక్క అయితే అసలు దేవుడి దగ్గరికి రానే అవసరం లేదు. ఇట్స్ నాట్ ఫర్ ది ఇక్కడ లైఫ్లో మీరు ఎంజాయ్మెంట్ ఇస్తాడు దేవుడు అని చెప్పేసి వస్తే అబ్సల్యూట్లీ రాంగ్. ఇంటర్నల్ లైఫ్ కోసం అనేది ఆయన చెప్పాడు. ఈ లైఫ్లో కూడా ఆయనతో మనం ఉంటే, ఆయనతో కలిసి ఉంటే హ్యాపీనెస్ అంతా అది నేను ఎంజాయ్ చేసి చెప్తున్నాను. అది నమ్మకపోవడం అనేది మీరు ఎతుకుతే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఏ బిలీఫ్లో ఉంటారో అది ఆ బిలీఫ్ అలా ఉండిపోతుంది. మేము తెలుసుకుందామని దేవుడు ఎవరో తెలుసుకుందాం నిజంగానే మీరు కూడా వేదాలు, మీరు కూడా ఖురాన్, దేవుడు నిజంగా సిన్సియర్గా నాకు దేవుడు చూపించండి కనబడతాడు. ఆయన నువ్వు ప్రైమ్ మినిస్టర్ చూపించమంటేనే అవడం వల్ల కాదు, సర్వసృష్టికర్తను చూపించాలంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు మామూలు మనిషి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటేనే, లేకపోతే చిన్నవాడి దగ్గరికి వెళ్ళాలంటే నీకు అసలు అపాయింట్మెంట్ దొరకదు. ఆయన చూపించమంటే నువ్వు ఆయన చూపించాలంటే ముందు నీ హృదయపూర్వకంగా అడగాలి, వెతకాలి, హృదయపూర్వకంగా వెతకాలి. ఊరికినే కోపంగానో లేకపోతే టెస్ట్ చేద్దామనే కాదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన ఉన్నాడని నమ్మి వెతికితే కనబడతాడు. నువ్వు లేదనుకున్న వాడికి ఎప్పుడు కనపడ్డాయి. 2 నిమిషాల క్రితం ఏమన్నాము, అఫ్ కోర్స్ నేను నా ఫ్రెండ్స్లో ఎవరిని ఉంటే వాళ్ళని నా వైపు అంటే నేను ఫాలో అయ్యేది చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మారితే నచ్చుతుంది మనం కోరుకుంటా కానీ కోరుకుంటా ఫోర్స్ చేయను. ఆడియన్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అది చెప్పా కదా. ఒకళ్ళేమో ఇద్దరే తీసుకో. లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్, బి ఎగ్జాంపుల్. ఏ ఎగ్జాంపుల్ ఇస్ ardent devotee of Hinduism. He follows everything with discipline. He doesn't drink anything, okay? But he follows a lot of discipline. He's a good guy. And now come to my thing. I don't follow anything, okay? No, not to I lean towards to whatever is wrong, like, you know, addiction కావచ్చు, ఏది కావచ్చు, ఓకే? నాకు ఇప్పుడు 2 targets ఉన్నారు. ఫస్ట్ ఇద్దరిని ముందు కూర్చున్నారు, ఒకరిని అపోజ్ చేస్తున్నాడు, ఒకటి అసలు వినేటట్టు పరిస్థితుల్లో లేడు. నువ్వు వీళ్ళిద్దరితో ఎలా డీల్ చేస్తావు? ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే. ఇప్పుడు ఎందుకంటే ఎలా ఒకటి, నువ్వు క్రైస్తవులో పుట్టావు కాబట్టి నేను ఇది కాబట్టి నీకు చెప్పవలసిన లేదని కూడా లేదు, హిందూ కాబట్టి ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎవరికైనా నా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిందే. నా ఎక్స్పీరియన్స్ అల్టిమేట్గా ఎవరైనా కూడా టోటల్గా రిపెంట్ అయ్యి నేను చెప్పినట్టుగా ఇంకా బండగా చెప్పాను. ఒక బురదలో బతికే పందిలాగా నేను బ్రతికాను, అలాగే దాదాపు అందరూ బతుకుతున్నారు. ఆ మాట అందరూ అనకూడదు కాబట్టి నా గురించి నేనే చెప్పుకున్నాను. బురదలో బతుకున్నాను, నేను ఒకసారి మారిన తర్వాత మళ్ళీ ఆ బురద నేను అసహించుకుంటాను కాబట్టి అలా అసహించుకుంటేనే నువ్వు నిజంగా మారినట్లు లెక్క. లేదు నేను మామూలుగా బై డిఫాల్ట్ నేను క్రిస్టియన్ అని ఎవరైనా అనుకుంటే ఆయన క్షమించండి. నేనేమి వాళ్ళందరూ కూడా మీరు అనుకున్న రక్షణ సాల్వేషన్ అది పక్కన పెట్టి అసలు దేవుడితో మీరు లేనట్టు లెక్క. మీరు ఆ బురదలోనే ఉంటే దేవుడితో లేనట్లకే, దాంట్లో డౌటే లేదు. మీరు అందులో నువ్వు అన్నట్టుగా టార్గెట్ ఓన్లీ హిందూస్ ఓన్లీ ఇది కాదు, క్రైస్తవుల్లో కూడా. మన క్రైస్తవులు నన్ను క్షమించండి బాబు, మీరు నిజంగా రక్షణ పొందారనుకుంటే మాత్రం మీరు మళ్ళీ మనం సిన్కి దూరంగా ఉండాలి. చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా సిన్లో చేస్తాము కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు లేవాలి. లేవకుండా నువ్వు అందులోనే ఆ బురదలో ఎంజాయ్ చేస్తామంటే మాత్రం మీరు నిజంగా మీరు రక్షణ లేనట్టు, మీరు రిపెంట్ కానట్టు, మీ దగ్గర హోలీ స్పిరిట్ లేనట్టే నేను నమ్ముతున్నాను. ఓకే, ఒక వన్ బ్యాడ్ డే ఇన్ ద పాస్ట్ ఎవరితో గొడవ పడ్డా, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, నువ్వు పడుకున్న ముందు నువ్వు గొడవ పడేదానికి నువ్వు చేసి కరెక్ట్ అని నమ్మేవాడు ఆ కాలంలో? పూర్వం నమ్మేవాడు, బిఫోర్ దేవుడిని తెలుసుకోకముందు నమ్మేవాడు. ఈరోజు గొడవ పడి రాత్రి దాకా ఆగట్లేదు. గొడవ పడిన స్పర్ణ ఆఫ్ ది మూమెంట్లో తప్పు చేసిన పావుగంట అరగంట దేవుడిని ఇచ్చేస్తాం. ఒకవేళ తప్పు లేకుండా కూడా ఒకసారి ఇబ్బంది పెడతాను. నేను అనకపోయినా కూడా అంటే ఈ లోకంలో ఎలా ఉంటుంది అంటే నేనేం అనను, బట్ స్టిల్ నువ్వు అట్ చేస్తూ ఉంటున్నాను. నేనేమన్నా ఒకసారి నేను తప్పు చేస్తా, అప్పుడు గొడవ అవుతుంది. ఒకసారి నేనేమి అనుకోకుండా అట్ చేస్తాను. అట్ అయినప్పుడు బాధపడి దేవుడికి దేవా నన్ను ఎందుకు ఇట్లా అవతల చేస్తాను అని కాసేపు దేవుడికి చెప్పుకుంటా.
అదే నేను తప్పు చేసినప్పుడు క్షమించు, నన్ను ఇలా ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూడమని చెప్పి, తప్పుగా మాట్లాడినా మనిషికి చెప్తా దేవుడు చెప్తున్నాము. దేవుడు చెప్తా, ఒకవేళ మనిషి నాకు ఎదురుకుండా ఉన్న మనిషి అయితే మనిషికి చెప్పేస్తాను, బట్ మనిషి కూడా చెప్తా. సో మనిషి కూడా చెప్పాలిగా. కరెక్ట్, తప్పు అని నమ్ముతావు. మేబీ నువ్వు అంటే చెప్పే విధంగా నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు. అప్పుడు నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావు? ఇప్పుడు ఒక విషయం గురించి నువ్వు ఖచ్చితంగా నువ్వే కరెక్ట్, నేను ఒప్పుకుంటా, కానీ నేను నీతో వాదిస్తాను. ఇప్పుడు నేను ఉన్నాను బాబాయ్, నువ్వు నీ ఎక్స్పీరియన్స్తో నువ్వు ఒకటి చెప్తావు, సంథింగ్ బైబిల్ కావచ్చు ఏదన్నా, నేను అర్థంగా వాదిస్తాను, నేనే కోపం మాట్లాడతాను, అది రివర్స్ అవుతుంది, రైట్? ముందు నువ్వు ఏం చేసేవాడి ముందు నువ్వు ఇచ్చిపడేస్తావు, తిరిగిస్తావు, ఎందుకంటే బికాస్ యూ వాంట్ టు ప్రూవ్ దట్ యువర్ రైట్. Now, that was my nature actually. Exactly, that was my nature. You want to prove that you are right. Yeah. Now, even if you are right, are you calming down, or you trying to convince the opponent in a different way, or you just going there and saying like, no, let me give him time and come back on for now. How are you dealing in current situation? ఇదే జరిగింది. ఒకటి నీతో అర్థంగా వాదిస్తున్నాడు, కానీ ఇదే ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ కోపం వస్తుందా రావట్లేదు, కోపం వచ్చినా నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? ఇప్పుడు ఇంతకు ముందు పిన్ని నేను గౌక్కుని అనేసా, గౌక్కుని అమ్మాయి అన్నా నువ్వు నీ నోటి నుంచి వస్తున్నాయి ఆ మాటలు అనేసా అన్నప్పుడు కొంచెం చిన్నగా కూడా హర్ట్ అయింది. అరే మళ్ళీ నేను తర్వాత నేను స్నానం చేసేటప్పుడు అరే ఎలా అన్నా నా మాట ఎలా వచ్చింది నా నోటి నుంచి, అలా ఎలా అన్నాను, కొంచెం దానికి కొంచెం పొలైట్గా మాట్లాడతాను, దేవా ఇక్కడి నుంచి జాగ్రత్తగా నేను మాట్లాడేప్పుడు కంట్రోల్ అని అడుగుతున్నా, దేవుడిని అడుగుతున్నా. ఎందుకంటే హ్యాండిల్ చేయడంలో డెఫినెట్గా కాన్ఫ్లిక్టింగ్ ఆన్ అదర్ సైడ్. చెప్పు, ఇప్పుడు నువ్వు అన్నావు పిన్ని ఒక నిమిషం కూడా ఎమోషనల్ అయిపోయింది కదా, ఓకే ఇతను ఏదో అన్నాడు, లెట్ మీ కామ్ డౌన్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్గా అనుకోలేదు. ఐ ఫెల్ట్ పిన్ని వాస్ ఫెల్ట్ ఎమోషనల్. ఎస్, అందుకే కదా నేను ఫీల్ అయింది కూడా, అందుకే కదా. ఇప్పుడు అందుకే చెప్పేది, మనము దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడితో బ్రతుకుతున్నప్పుడు కంప్లీట్గా సిన్లెస్గా ఉంటాము, హోలీగా ఉంటాము అనేది నేను చెప్పట్లా. నేను చెప్పేది ఏంట్రా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, పడినా కూడా మళ్ళీ లేస్తామని చెప్తున్నా. బురదలా అంటుకున్నా మళ్ళీ వెంటనే కడుక్కుంటాం. దట్స్ వాట్ ద ట్రాన్స్ఫర్మేషన్. అది లేదంటే నీలో లేనట్లు లెక్క, అసలైన జరగలేదు నీతో సాల్వేషన్ కానీ ఏమన్నా కానీ ఆ డిపెండెన్స్ కానీ జరగకుండా నువ్వు ఉరిగినే వెంకటేశ్వర గారి బదులు, లేకపోతే రాముడి బదులు, లేకపోతే కృష్ణుడి బదులు నువ్వు జీసస్ క్రైస్ట్ పూజిస్తున్నావు. అంతకుమించి నీకులో మిగతా వాళ్ళకి తేడా లేదని చెప్తాను. ఎప్పుడైతే నీలో తప్పు జరిగినప్పుడు నువ్వు ఒప్పుకోగలిగిన ఇది ఉందో దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఇస్ ఎ హోలీ స్పిరిట్ అని చెప్తాను. తప్పు చేయను అనట్లేదు, తప్పు చేయకుండా ఉండలేము అంటే అది కదా చెప్పేది. అది కదా ఇప్పుడు మన భాషలో అందరూ కూడా అందుకే నువ్వు దాని గురించి మర్చిపోమంటుంటారు. అది దాని గురించి మర్చిపోవడం కుదరదు. మర్చిపోకుండా తప్పు చేయకుండా వెంటనే తప్పు చేసినా నువ్వు రిపెంట్ అయిన రోజునే నువ్వు కరెక్ట్గా ఏం లేక, అంతేగాని తప్పులు చేస్తూ ఉండడం పర్లేదనే ఇది ఇవ్వడం రాంగ్ స్టేట్మెంట్. అది ఫాదర్స్ ఇచ్చేది. నువ్వు చూసేలా బ్రతకలేదు కాదు, బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది పోరాటం లాగా అదే ఖురాన్లో జిహాద్ చెప్పినట్టుగా, లేకపోతే బుద్ధుడు అష్టాంగ మార్గాలు చెప్పినట్టుగా ప్రతిరోజు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. అన్నింటిలో సత్యం ఉందని చెప్పింది. అందుకే అన్ని గ్రంథాల్లో సత్యం ఉంది, సర్వసత్యం ఇందులో ఉందని. ఎందుకన్నా అంటే ఈ పాపాలకు పరిష్కారం చూపించారు ఇక్కడ. మిగతా దాంట్లో ఏముందంటే హిందూస్లో బిలీఫ్ ఏంటంటే అంటే నువ్వు పాపాలు పుణ్యాలు చేసినప్పుడు స్వర్గానికి వెళ్తావు. అక్కడ కూడా స్వర్గం ఉంది, అక్కడ నరకం ఉంది. నువ్వు పుణ్యం చేస్తే వెళ్తావు. బట్ ఏ మనిషి అయినా జీవితంలో మనం లాస్ట్లో చూసుకుంటే ట్యాలీ చేసుకుంటే పుణ్యం ఎక్కువ ఉంటుందా పాపం ఎక్కువ ఉందా? ఖచ్చితంగా పాపం ఎక్కువ ఉంటుంది. నేను మంచోడు అనుకున్నప్పుడు కూడా స్నేహకు మీ సిస్టర్కి స్నేహకు మా పద్యం చెప్పాను చిన్నప్పుడు. స్నేహ మంచి మనిషి అందు మంచి చెడులు ఎంచి చూడ, చెడు మించిపోవు నిక్కము స్నేహ. అది స్నేహ 5వ క్లాస్ అప్పుడే చెప్పిన పద్యం. నేను రాసిన పద్యం. మంచి మనిషి నా సంగతి నేను చూసుకుని ఆలోచించి నేను మంచిగా అందరూ అంటున్నారు కాబట్టి మంచి మనిషి అందు మంచి చెడు నుంచి చూడ, చెడు మించిపోవు నిక్కము స్నేహ. ఖచ్చితంగా చాలా మంచి అందరూ చెప్పిన మనిషికి కూడా అటు మంచి చెడు బ్యాలెన్స్ చేస్తే చెడే ఉంటుంది లాస్ట్కి. మరి ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తాలి? అప్పుడు జన్మకి తిరగలేదు. కాబట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. దేవుడు రావడము, పాపాలకి మనందరి పాపాలు తప్పించేయడము. ఎందుకంటే ఆయన మార్గంలోకి ఇచ్చేస్తే ఇక్కడ ఎక్కువ మంది చెప్పేది, ఎక్కువ మంది అంటే ఎక్కువ నేను కూడా నమ్మేది ఏంటంటే నిన్ను పాపిగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అలా అని చెప్పి పాపిగా నేను తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్తాను కదా. బై ట్రావెలింగ్ బై దీస్ థింగ్ హీ విల్ మేక్ యూ యాజ్ ఎ క్లీన్. నిన్ను కూడా నీ మనిషిని మొత్తం టోటల్గా ఆయన పరిశుద్ధిని చేసి నేను తీసుకెళ్తాను ఆయనతో. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇట్. అంటే ఇప్పుడు నేను సింపుల్ వర్డ్స్లో మీరు చెప్తున్నా కరెక్ట్గా చెప్పండి. అంటే అంతకుముందు మీరు ఏది బిలీవ్ చేశారో అది స్ట్రాంగ్గా దానికే స్టిక్ అనే ఉండేవాళ్ళు. తప్పు చేసినా కరెక్ట్ చేసినా. ఇప్పుడు ఏంటంటే తప్పు చేస్తే ఇది అదే కదా ఆల్మోస్ట్ ఎక్కువ మంది మాట్లాడితే నేను రైట్. మీరు తప్పులు చేయట్లేదని చెప్పట్లేదు. తప్పు చేస్తే అది మీరు ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్ చేసుకుంటున్నాను లేదా సారీ చెప్తాను. తప్పులు వీళ్ళేందో చెప్పట్లేదు. అబద్ధం చెప్పాలన్నా కూడా బిఫోర్
నోట్లోంచి వచ్చే లోపల అక్కడ సంబడి తీసుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్, అదే హోలీ స్పిరిట్ అన్నా, అదే దేవుడు ప్రివెంట్ చేస్తున్నాడు అన్న. ఇప్పుడు అమ్మకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనగానే పూర్వం ఏం చెప్పండి అంటే ఏదో చెప్తాడు అమ్మకి. మామూలుగా సినిమాకి వెళ్తూ ఉండి కూడా ఏదో బడికి వెళ్తున్నా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎందుకు అసలు అబద్ధం చెప్పాలి నేను, అమ్మ సినిమాకి వెళ్తున్నా ఇదే చెప్తున్నా. ఇప్పుడు అబద్ధం చెప్పాలంటే వెంటనే అరే నువ్వు నోట్లో ఎందుకు వస్తుంది ఆ మాట అనేది ఎవరో లాగేస్తున్నారు. ఆ టైంలో నడుస్తుంది. ఇంకా వీలైనంత వరకు అదే ప్రిన్సిపల్స్ వేరే అన్నట్టు అదే ప్రిన్సిపల్స్ వేరే గాడ్ని బిలీవ్ చేస్తే ఇజ్ ఇట్ ఓకే అన్న? నా దీని ప్రకారం అంటే నేను చిన్నప్పటి నుంచి నేను మంచోడిగా పెరిగాను కదా, మంచిని ఫాలో అవ్వాలని, జీసస్లో చెప్పిన మంచి ఫాలో అవ్వాలని, భగవద్గీతలో చెప్పిన మంచి ఫాలో అవ్వాలని, ఖురాన్లో మంచి ఫాలో అవ్వాలని, ఇది నేను వేదాలు చదవకముందే అంటే ఆనోభద్ర కతువ ఎంతు విశ్వత అనే మాట నేను చదవకముందే మంచిని గ్రాస్ చేయాలనే ఫీలింగ్లో ఉండేవాడు. ఎందుకంటే నా అక్క నాకు అలవాటు చేసేసింది, ఇటు మంచోడు అంటే అందరిలో మంచోడిగా ఉండాలనేది తపన ముందు నుంచి అది ఉండబట్టి, ఆ గర్వం ఉండబట్టి, నేను మంచోడు అనే ఉండబట్టి దేవుడు నాకు చూపించాడు. నేను నాలో ఉన్న లోపాలు క్లియర్గా చూపించిన తర్వాతే నన్ను ఆయన దృష్టిలో తీసుకెళ్ళాడు. కాబట్టి ఎవరు ఎంత చెప్పినా కూడా నేను మంచోడని చెప్తున్నా కూడా సిల్లెస్గా ఉండడం అనేది మనిషికి సాధ్యమయ్యే పని కాదు. నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే నన్ను నేను చూసుకుని నమ్ముతున్నాను, మంచి అనుకుంటాను తప్ప వాస్తవంగా అంత మంచిగా ఉంటాను. ఈవెన్ దేవుడిని నమ్ముకునే హోలీ స్పిరిట్ వెనకాల పెడుతుంటేనే తప్పులు చేస్తాను, చెప్పి ఒప్పుకున్నాను కదా. హోలీ స్పిరిట్ వెనకాల గైడ్ చేస్తుంటేనే ఆల్మోస్ట్ ఇంతకు ముందుగా కాబట్టి రోజు బైబిల్ చదువుతూనే, రోజు ప్రార్థన చేసుకుంటూనే ఇంకా స్టిల్ తప్పులు చేయడానికి అవుతున్నా. మరి ఈ రోజు వారి నన్ను సంస్కరించుకుంటూ ట్రై చేసినప్పుడే ఇంకా పాపాలు చేస్తుంటే మరి ఏమీ లేకుండా నేను మంచిగా ఉంటాను అనుకుంటే, ఎందుకంటే మిగతా వాళ్ళు మరి చెప్పట్లేదు, ఈ హోలీనెస్కి ఇంపార్టెన్స్ చెప్పట్లేదు. మిగతా గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయంటే చేయించేది నువ్వు కాదు, అంతా ఆయన చేస్తాడు, అంతా ఆయన నేను. మా అమ్మ నాకు అదే నేర్పేది, అరే శివుడు కలిసి లేకుండా చీమ కూడా కుట్టదురా అని చెప్పి నేర్పించింది నా చిన్న మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ పక్కా అయింది కాబట్టి నాకు అలా నాకు తప్పులు ఒకప్పుడు అనుకున్నా, తప్పులు ఆయన తెలియదు కదా, నాకు కావాలని మా అనిపించవచ్చు కదా నేను తప్పులు చేస్తే అనుకునేవాడిని. సంథింగ్ ఏదైనా కానీ అది ఏ విషయంలో చెడ్డ పని ఏదైనా కానీ అరే నేను చెడ్డ పని చేస్తే ఆయన తెలియదు, నేను కావాలని మా అనిపించగలరు కదా, ఆయన ఎలా చేస్తానంటే ఏం కాదు ఆయన తెలుసు అన్ని విషయాలు అనుకునేవాడిని. అట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అది నేర్పట్లేదు మనకి ఎక్కువ. యాక్చువల్ నేను మీతో ఎక్కువ ఫ్రెండ్ చేసే పాయింట్ ఏంటంటే మీరు ప్రిన్సిపల్స్ అనేది మీరు ఫాలో అయ్యే రిలీజన్ బట్టే ఉంటుందని బిలీవ్ చేస్తున్నారు స్ట్రాంగ్గా. నేను బిలీవ్ చేసేది ఏంటంటే మన నైబర్హుడ్, పేరెంట్స్, ఫ్రెండ్స్ వీళ్ళ బట్టి కూడా మన ప్రిన్సిపల్స్ మారిపోతూ ఉంటాయి. నువ్వు చెప్పేదానికి నీవు చెప్పేదానికి సంబంధం ఎగ్జాక్ట్ దానికే సంబంధం చెప్తా. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఇంటర్లో ఒకసారి హిందూ అయినా కానీ నేను ఎప్పుడు భగవద్గీత చదవాలి అన్న ప్రిన్సిపల్స్ నాకు తెలియదు అసలు. మీరు రివైండ్ చేసి చూస్తే, ఇంతకుముందు రివైండ్ చేసి చూస్తే నేను ఎక్కువ క్రైస్తవులను ద్వేషించానని నేను చెప్పాను. మరి ఆయన నీతి బోధించాడు, జీసస్ నీతి బోధించినప్పుడు వాళ్ళంతా మంచిగా ఉండాలిగా, ఆయన ఫాలో అయిన వాళ్ళందరూ మంచిగా ఉండాలి, అందరికన్నా బెస్ట్ ఉండాలి వాళ్ళు. యాక్చువల్గా ఆయన చెప్పింది అదే, నువ్వు బెస్ట్ ఉండమని కనపడమన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే నువ్వు వెలుగుగా, నువ్వు ఉప్పుగా ఉండమన్నాడు. వెలుగంటే ఆల్మోస్ట్ చీకట్లో ఉన్న అందరికీ నువ్వు వెలుగుగా కనబడితే ఎవరైనా వెలుగునిచ్చేస్తే కదా, చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగు దగ్గరికి అట్రాక్ట్ అవుతాం. నువ్వు అట్రాక్ట్ అలా ఉండమని కోరాడు ఆయన. బట్ అలా ఎవరు లేరని కదా నేను చెప్తుంది. ఆయన బోధించిన నువ్వు అన్నట్టుగా భగవద్గీత, వేదాలు అన్నింటిలో మంచి ఉందని చెప్పాను నేను. మొత్తం కవులు యొక్క వాళ్ళ యొక్క దీంతో పిచ్చి పిచ్చి రాతలు రాసిన అన్ని చోట్ల, బట్ మంచిగా ఉంది అన్ని చోట్ల. మంచిని అందరూ ఆచరిస్తే మంచిదే. నాకు తెలిసి నేను ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి చూసిన దాంట్లో హిందువులు ఎక్కువ మంచిగా కనపడేవాళ్ళు, హిందువులు ఎక్కువ యూనిటీగా కనపడేవాళ్ళు. క్రైస్తవులను ఆయన మిమ్మల్ని ఆయన 3వ ఆజ్ఞ ఇచ్చాడు, బిలీవర్స్ అందరూ మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించాలని. బట్ వీళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ యూనిటీగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఒకటి రకరకాల డినామినేషన్లు, ఒక ఫాదర్ ఇంకో ఫాదర్ పని ఇచ్చేయడం. అక్కడ మాట్లాడుతున్నాను నేను. నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నాకు క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్, కానీ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్ నాకు హిందూ ఫ్రెండ్స్ కావచ్చు, దే హెల్ప్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఈరోజు నాకు యూఎస్లో నాకు కొంతమంది ఫ్రెండ్ ఫీజులు కట్టుండొచ్చు, నాకు బాపతను చూసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు క్రిస్టియన్స్ కాదు, నాకు లైఫ్ క్రిస్టియన్స్నే తక్కువ ఉన్నారు. అలా అని చెప్పి వాళ్ళతో చెట్టలు కాదు కదా. అదే ఇదే కావాలి దేవుడు నేర్పాడు. సరే నేను చెప్పింది ఏంటంటే మంచితనం అనే ట్రీట్ చేసుకుంటే నేను క్రైస్తవుల్లో ఎక్కువ మందిని చూడలేదు. యాక్చువల్లీ జీసస్ చెప్పినవి వాళ్ళు ఫాలో అయితే నేను క్రైస్తవులు కోపంగా 4 వీడియోలు ఎందుకు చేశానంటే క్రైస్తవులు ఎవరో ఫాలో అవ్వట్లేదు, జీసస్ మంచి విషయాలు చెప్పాడు అని ఉద్దేశం. కానీ అల్టిమేట్గా నేను ఇచ్చేసింది ఏంటంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే మన సొంతంగా రాదు. మంచోళ్ళు ఉంటారు అందరిలో, ఎందుకుంటారు హిందువుల్లో మంచోళ్ళు ఉంటారు, ముస్లిమ్స్లో మంచోళ్ళు ఉంటారు, క్రైస్తవులు కూడా ఉన్నారు మంచోళ్ళు, క్రైస్తవులు కూడా అద్భుతమైన మంచోళ్ళు, చాలామంది మంచోళ్ళు. మంచితనానికి ఈ రిలీజియన్కి దీనికి సంబంధమే లేదు, మంచితనానికి లేదు. అలాగే చెడ్డోళ్ళకు కూడా అన్ని రిలీజియన్లో
పరమ నీచమైన దుర్మార్గులు అందరూ ఉన్నారు. ఉన్నారు. వచ్చి ఇది ఏంటంటే ఇక్కడ ఈ టీచింగ్స్లో ఇది నేను ఆఫ్కోర్స్ నేను నమ్మేది కాబట్టి దేవుడు క్షమిస్తాడు. మామూలు మిగతా అట్లా ఏం చెప్తారంటే పాపం అంటే ఆయనకి క్షమించాలి. సపోజ్ ఒక భయంకరమైన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ మధ్య షాద్నగర్లో ఒక అమ్మాయిని ఎవరన్నా మంచిగా బాగుంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి డాక్టర్ ఎవరు అనుకుంటా. ఆ అమ్మాయిని ఒక 3 పనికి మళ్ళీ రేపు చేసి అమ్మాయిని బతికొండగానే కాల్ చేస్తారు. బతికొండగానే కాల్ చేస్తారు. అందరూ ఎవరు కోరుకున్నారు, నేనెవరు కోరుకున్నా ఆ టైంలో వాళ్ళు ముగ్గురిని చంపారు. దిస్ ఇస్ వాట్ మై బిలీఫ్. అందరూ అదే నమ్ముతారు. అవును, అన్ని రిలీజియన్లు ఆల్మోస్ట్ అదే చెప్తారు. ఇక్కడ జీసస్ సేవ ఉంటారంటే నేను వాళ్ళని కూడా క్షమిస్తానంటే ఇది లాజిక్ మనకు అర్థం కాదు. మనకేంటంటే మనం అందరం ఏమనుకుంటే నేను చిన్న పాపని, నా పాపలే ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఆడు పాపే అనుకుంటా ఉంటాం. వచ్చి సమస్య అది. అందరం పాపలమే, చిన్న పెద్ద పాపలు లేదు. దేవుడి దృష్టిలో చిన్న పెద్ద పాపాలు లేవు. ఆడు పాపం చేసినప్పుడు ఆడిని కూడా రిపెంట్ అయితే క్షమిస్తాడు. మన లాజిక్ అన్నది మనం ఒప్పుకోదు. ఈవెన్ పాస్టర్లు కూడా ఎవరు కూడా మైండ్ ఈ మాట చెప్పమని చెప్పలేదు, కానీ దేవుడు వాళ్ళు కూడా క్షమిస్తానంటాడు. వాళ్ళు కూడా నేను క్షమిస్తానంటాడు. అది విచిత్రమైన విషయం ఏంటంటే వాడు కూడా సబ్జెక్టు ఏంటంటే రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి ఐఎమ్ సారీ అని చెప్తాను అందరం. అది కాదు. హృదయం ఆ రోజు నేను రాత్రి ఏడ్చాను కదా, ఆ రాత్రి నేను ఏడ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చాను కదా, ఆ రిపెంటెన్స్ కావాలి. ఆ రిపెంటెన్స్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ దిస్ ఆల్ దిస్. ఆ నిజంగా రిపెంట్ అయితే అలా ఎంత పెద్ద పాపం చేసినా ఈ డజంట్ బాదర్ అబౌట్. మనం అలా ఒప్పుకి యాక్సెప్ట్ చేయము, మన ఏ రిలీజన్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎక్కువ మంది రిలీజన్ ఆడికి పాపం చేశారు కాబట్టి వాడికి శిక్ష పడాల్సిందే. పడే ఛాన్స్లు ఉన్నాయి కదా. మన బైబిల్ చూస్తున్నప్పుడు సౌలు పోరుగా మాట్లాడు కాబట్టి రక్షణ పొందాడు, రైట్? అలాగే నువ్వు నోవా ఆర్క్ ఎక్కినప్పుడు అందరు ఎక్కలేదు, మరి కొంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయినా రిఫరెన్స్ లేని వాళ్ళ మరి. ఇట్స్ నాట్ లైక్ గివ్స్ పీపుల్ ఎ ఛాన్స్ టు రిపెంట్. ఇఫ్ దే డోంట్ రిపెంట్ ఇట్ డజంట్ మీన్ లైక్ అబ్సల్యూట్లీ. ఇది ఈ విషయం కూడా యాక్చువల్గా నిజంగా చెప్పాలి. నిజంగా కూడా ఏంటంటే ఓన్లీ దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు ఇంతవరకే చెప్పి అయిపోతున్నారు బాబు. అల్టిమేట్ గా నువ్వు మారకపోతే మీ అందరికీ కూడా చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అనే విషయం కూడా చెప్పాలి. ఇది చెప్పట్లేదు ఎక్కువ మంది. మారకపోతే మాత్రం ఉంటుంది. మారకపోతే వాళ్ళందరికీ అదే కదా చెప్పారు. ఇప్పుడు మీకు బైబిల్లో నీకు తెలిసి ఉండొచ్చు, నీకు తెలియదేమో. ఒక ధనికుడు ఒక పేదవాడు ఉంటాడు. పేదవాడి పేరు ఒక్కటే చెప్పారు, ధనికుడి పేరు చెప్పలే అక్కడ. పేదవాడి పేరు లాజరస్ అని చెప్తాడు. వాడు ధనికుడు ఇంటి మీద కూర్చొని అనుకుని తింటూ బతుకుతాడు, బట్ మంచిగా నీతిగా బతుకుతాడు. ఈ ధనికుడు అనేటప్పుడు ఆటోమేటిక్గా డబ్బు ఉంటే చాలు, ఆటోమేటిక్గా సగం పాపాలు వాడు వద్దన్న పాపాలు చేస్తాడు. అది బైబిల్లో ఉంది, మనం కూడా చూస్తున్నాం. డబ్బు పవర్ ఉన్నాయంటే వాడు వద్దన్న పాపాలు చేస్తూ ఉంటాడు. వాడు ఏమవుతాడంటే నరకంకి వెళ్తాడు. ఈ లాజరస్ నేత స్వర్గానికి పోతాడు. ధనికుడు ఏమంటాడంటే లాజరస్ పంపించి నాకు ఒక డ్రాప్ ఇవ్వండి, నరకానికి పోతాడు అనే బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్పారు. ఈ మాట కూడా మన అందరికీ చెప్పాలి. బాబు అల్టిమేట్గా నువ్వు రిపెంట్ కాకపోతే జరగబోయేది ఇదే. అవసరం లేదు ఈ లేడు అనుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఆయన ఒక మాట చెప్తారు అక్కడ కూడా. ధనికుడికి అట్లీస్ట్ లాజరస్ని పంపించి మా వాళ్ళకి చెప్పండి, మా బంధువులకి చెప్తే వాళ్ళని రక్షించబడతారంటే అంటాడు. ఎంతోమంది లేచి ఎంతోమంది ప్రవక్తలు, మోజేసు ఇలా పెద్ద మంది ప్రవక్తలు ఏం చెప్పారు. ఈవిని చనిపోయి లేచి బతికి చెప్పినా కూడా ఈ జనం నమ్మరు అని జీసస్ క్రైస్ట్ బ్రతికొండగా చెప్తాడు. లాజరస్కి ఫుడ్ పెట్టింది ఫుడ్ పాడేసిన ఆడు పెట్టలా. ఎంగిలి మెతుకులు పడేస్తే ఆటోమేటిక్గా ఇస్రాకులు అయితే మనం ఏనాదులు మన ఇంటికాడ ఏనాదికి మనం తినేసి పడేసిన ఆడలు పెడితే మనం దానం చేసామంటే ఎంత అయ్యి తినేసి ఇస్రాకుల్లో ఆడు ఎదుగుతుంది బతుకుతాడు. అట్లా బతుకుతాడు కొంతమంది. పడేసిన ఇస్రాకుల్లో మనం ఎక్కువైంది పడేస్తే దానం కాదు, అది పుణ్యం కాదు. సరే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ బ్రతికుండంగా ఒక మాట చెప్పిన మాటనే ఆ తర్వాత ఆయన చనిపోయి లేస్తాడు. చనిపోయి లేచిన తర్వాత ఓకే, ఈ జీసస్ క్రైస్ట్ చాలామంది మనం కూడా సింపుల్గా చెప్పొచ్చు, చాలామంది చెప్పొచ్చు అన్ని కథలాగా నేను చెప్పే కదా కదని. ఇప్పుడు నేను నమ్ముతుంది ఏంటంటే ఆయనతో పాటు నడయాడిన శిష్యులు రాసిన కథలు. జాన్ ఆయనతో శిష్యుడు, పీటర్ ఆయనతో ఉన్న శిష్యుడు, ఈవెన్ జాకబ్ అని తమ్ముడు, సౌలు అని ఆయన వేధించి విపరీతంగా వేధించిన సౌలు అని చెప్పేసి ఆయన ఒక శిష్యుడు చనిపోవడానికి ఆయన కారణమైన వ్యక్తి. అలాంటి సౌలు పౌలుగా మారి అనుకో సౌలు పౌలు ఒకటే ఆయన కూడా చెప్పి రాసినవి కూడా రాసినవి అన్నీ. ఈయన ఇంకో విషయం ఏంటంటే ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ టైంలో రాశారు అంతా కూడా. చనిపోయి లేచినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టైంలో క్రీస్తులో రాసిన కథలు ఇవన్నీ కూడా ఆయన ఉన్న కథ కాదు, హిస్టరీ రాసిన 500 మంది కళ్ళ ముందు నుంచి ఆయన అవరోహణం అయ్యారని చెప్పి రాశారు. దాంట్లో చనిపోయి లేచినప్పుడు అందరూ కనపడ్డారు. తప్పైతే అప్పుడే అందరూ ఖండించేసేవాళ్ళు అప్పుడు రాయంగానే. అదే జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా, తర్వాత చనిపోయి లేచిన తర్వాత కూడా వాళ్ళు ఆయన మాట కూడా నమ్మరని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతుంది. అదే చనిపోయి లేచిన తర్వాత నేను చూశానని చెప్తే నమ్ముతున్నారు ఎవరన్నా, నా శిష్యులు, నా బంధువులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఇవన్నీ చెప్పడం వరకు నా బాధ్యత. నమ్మడం అనేది అల్టిమేట్గా వాళ్ళు దేవుడిని ఎతకాలని వెతికినప్పుడు దేవుడు కనబడతాడు.
ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణు, ఆయన ఎవరున్నారు మనకి సిక్కు, ఆయన పేరేంటి నాకు మర్చిపోయాను, సిక్కు ఒక ఆయన ఉంటాడు చాలా పాపులర్ ఫేమస్. ఇట్లా చాలా మంది డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ దీంట్లో వచ్చారు అందరూ. ఎంతమంది చెప్పినా అందరూ మారిపోతారా, చెప్తే వాళ్ళ బంధువులు మారిపోతారా, అంతా ఓకే. మన వాళ్ళు చెప్పడం వరకు మన బాధ్యత. అల్టిమేట్గా వాళ్ళ యొక్క చాలా కాంప్లెక్స్ ఉంటాయి. నువ్వు ఒక పాత తీసుకుని ముందుకెళ్తున్నావు, చాలామంది నిన్ను అన్నట్టు నిన్ను ఆపుతారు. అంటే బికాస్ ఓవర్ ది ఇయర్స్ యూ కెప్ట్ ఆన్ ఫ్లక్చువేటింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ, రైట్? ఇట్స్ నాట్ లైక్ కన్సిస్టెంట్గా పాత లేదు, ఫ్లక్చుయేటింగ్ లేదు. ఐ వాజ్ హిందూ, ఐ వాంటెడ్ టు డై యాజ్ హిందూ. ఓన్లీ నాకు ఆ శ్లోకాలు వచ్చుంటే, నువ్వు శ్లోకాలు చూసి ఉండు, శ్లోకాలు వచ్చుంటే నేను చెప్పేవాడు పిల్లలకి, నువ్వు వినుండవు ఎప్పుడు. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ వరాననే. అట్లా అది ఇష్టపడే రాముడు వారి భక్తుల దగ్గర నేను ఇలా మాట్లాడేవాడిని. నీ దగ్గర ప్రేయర్ చేశానంటే నేను ఇలా ఫ్లక్చుయేట్ చేయాలనుకుంటున్నాను. నేను అన్ని రిలీజియస్ని ఒకే రకంగా చూస్తాను కాబట్టి ఒకవేళ నేను ముస్లిమ్స్తో మాట్లాడినప్పుడు నాకు ఖురాన్లో కొన్ని అవి తెలుసుంటే అవే మాట్లాడి ఉండేవాడు వాళ్ళకి, వాళ్ళ దగ్గర. నాట్ టాకింగ్ అబౌట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ వాట్ రిలీజియన్, ఫ్లక్చుయేషన్ అబౌట్ థాట్ ప్రాసెస్. ఐ మీన్ హౌ యూ వాంట్ టు సీ యువర్ హ్యాపీనెస్, హౌ యూ వాంట్ టు సీ, ఇవన్నీ కొన్నిసార్లు యూ టాకింగ్ డిఫరెంట్. యూ డోంట్ బ్రింగ్ రిలీజన్ ఆల్ ద టైమ్ వెన్ యూ స్పీక్. నువ్వు రాసే ఆర్టికల్స్ నువ్వు ఫేస్బుక్లో చాలా రాస్తావు, ప్రతిసారి నువ్వు యూంట్ మతంతో కలిపి మాట్లాడదాన్ని నువ్వు. నేను ఇప్పుడు ఓన్లీ థింగ్ అంటే ఒకప్పుడు అంటే వేరే విధంగా నువ్వు మోటివేషన్ కూడా మాట్లాడాలి. రాత్రి ఆ జీసస్ క్రైస్ట్ రిపెంట్ అయ్యే ముందు ఒకటి లైఫ్, అయిన తర్వాత ఒకటి లైఫ్. అంతేగాని అంతకు ముందు డిఫరెంట్ లైఫ్లు ఏం లేవు. ఒక టైప్లో ముందు పెరిగాము, రెండు అన్ని ఫెయిత్లు ఒకటే అనుకుని పెరిగాము. నువ్వు అన్నట్టుగా ఓన్లీ హిందూ క్రిస్టియనే కాకుండా నేను నా ఫ్రెండ్ ఒక గోల్కొండ వెంకటేశ్వర ఉండేవాడు, అతనితో పాటు పీర్ల సంబరాల్లో పార్టిసిపేట్ చేసేవాడిని, దర్గాలకు వెళ్ళేవాడు రెగ్యులర్గా. అతను కూడా హిందూ ముస్లిం టైప్, నేను ఎట్లా హిందూ క్రిస్టియన్ టైపు, అతను హిందూ ముస్లిం టైప్. అతనితో కలిపి నువ్వు అతనితో అడగొచ్చు, అతనితో కలిపితే దర్గాకి పీర్ల సంబరానికి విధంగా పార్టిసిపేట్ చేసేవాడు, వెళ్ళిపోయి నైట్ అంతా ఉండేవాడు. కాబట్టి ఏ ఫెయిత్ అయినా ఒకటైనా క్యారెక్టర్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఫెయిత్, ఏ ఫెయిత్ గురించి నేను క్రిటిసైజ్ చేయను. ఎవరు నమ్మకాలు వాళ్ళవి. నాకు తెలిసిన సత్యం చెప్తాను. అవతల వాళ్ళు తెలుసుకుంటే సంతోషపడతాను, కానీ నువ్వు చెప్పాలని ఎందుకు ఫోర్స్ చేస్తాను? చేయలేము. ఒకళ్ళు ఫోర్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నా భార్య 10 ఏళ్ళు పడ్డాను, ఫోర్స్ చేయలేకపోయింది. నేను ఇప్పుడు నేను చేయలేకపోయాను, మమ్మ నన్ను చేయలేదు. కాబట్టి ఇది ఉట్టు మాటలు ఫెయిత్ అనేది. టెంపరీగా ఒకవేళ ఏమన్నా స్వలాభం కోసమైనా స్వలాభం ఏమొస్తుంది, ఎవరైనా ఇస్తారంటే నాకు తెలియదు. అలా ఇస్తున్నారే అవకాశాలు ఉంటాయి మనకు తెలియదు. కానీ టెంపరీగా కూడా ఇస్తారంటే ఈ దేశంలో జనాలు కొంతమంది మారారు, ఒకప్పుడు మారారు. ఎందుకు మారారంటే ఈ దేశంలో మీరు గుళ్ళలో రానివ్వలేదు కాబట్టి అక్కడ రాణిస్తున్నారు, పైగా వాళ్ళు హక్కును చేసుకుంటున్నారు, కాస్త సహాయం చేస్తారు, నువ్వు సహాయం చేయట్లేదు. కాబట్టి ఈ దేవుడు మంచివాడు అయి ఉన్నాడు అని వెళ్ళుంటారు. అప్పుడు వెళ్ళుండొచ్చు, అప్పుడు మీరు ఏమనుకోండి ఆ టైంలో. కానీ ఇప్పుడు అవన్నీ జరిగే పనులు కాదు. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎవరిని వచ్చి రాజేంద్ర రండి నాతో పాటు ఇప్పుడు గుడికి లేకపోతే మసీదు రండి, ఒకప్పుడు వచ్చేవాళ్ళు కదా అని అన్నారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంటే మీరు నమ్మట్లేదు, మీరు ఒక ప్రభువుని నమ్ముతున్నారు. ఓకే, సో మీ ప్రభువుని నమ్ముతున్నప్పుడు మీ ప్రభువు మీతో పాటు ఉన్నప్పుడు యూ స్టిల్ యువర్ సీక్రెట్ కదా, యూ హ్యావింగ్ దట్ స్పిరిట్ ఇన్ యూ. సో వాట్స్ రాంగ్ ఈవెన్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు టెంపుల్ ఆర్ మసీద్? సో ఇప్పుడు ఆట మీ ప్రాబ్లం ఏంటని అడిగారు. నేను నా దేవుడిని ఆల్మోస్ట్ మీరందరికీ ఇదైనా నాకైతే నేను ఇదేను కదా, ఫీల్ అయ్యాను కదా. దేవుడు ఫీల్ అయ్యాను, దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతున్నాను కదా. అక్కడ బైబిల్లో ఉన్నదంతా ఆయన మాట్లాడని నమ్ముతున్నప్పుడు ఆయన చెప్పింది నేను పాటించాలి కదా. ఆయన చెప్పి నాకు కొన్ని అర్థం కాకపోవచ్చు, ఈ రోజు కూడా కొన్ని అర్థం కాకపోవచ్చు. ఎందుకు చెప్పాడు ఈ మాట నాకు అర్థం కాకపోవచ్చు. పిల్లలు చిన్నప్పుడు మన పిల్లలు తండ్రి చెప్పిన మాటలు ఎవరికి అర్థం కావు, బట్ స్టిల్ ఇస్తారు, నాన్న చెప్పాడు కాబట్టి ఇస్తారు. అట్లాగే నేను కూడా వద్దు ఇది నేను చెప్పడం మూలంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అసలైన దేవుడు అసలైన ఇది అని నేను నమ్మినప్పుడు తెలిసినప్పుడు మీరు ఇంకోజు తీసుకెళ్ళి ఏదన్నా ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పసుపు కుంకుమ వేసి ఇదిగో ఇదేదో దేవుడు అని మీరు పేరు పెట్టి నన్ను పూజ చేయమంటే, దండం పెట్టుకోమన్నా పూజ చేయమన్నా నేను వెళ్ళాను, చేయలేను. ఎందుకంటే కరెక్ట్ కాదని బైబిల్లో క్లియర్గా ఉంది, రమ్మన్నా కూడా నేను రాలేను. చేయమనట్లేదు, చేయమట్లేదు, నేను ఎవరు ఫాలో అవ్వట్లేదు, నువ్వు ఇదే ఫాలో అవ్వమంటున్నావు. బట్ స్టిల్
if you లోపలికి వస్తాను లోపలికి వస్తే how does it harm your belief? లోపలికి వస్తే రసాయనం ఉంటుంది. లోపలికి నేను దండం పెట్టుకోకుండా లోపలికి వచ్చి నేను తీర్థమిస్తే తీసుకోకుండా ఉంటే ఒకసారి ఇట్లా ఒక ఫ్రెండ్ సుధాకర్ అని చెప్పేసి పిల్లడు వచ్చాడు మాతో పాటు అహోబిలం టెంపుల్ మాతో పాటు వచ్చాడు అందరం. నేను మీ బాబాయ్ కుమారు మేము ముగ్గురు వెళ్ళాం. ఆ పిల్లడు కూడా వచ్చాడు లోపలికి వచ్చాడు తీర్థం తీసుకోవట్లా. గట్టిగా అడిగాడు పూజారి ఎందుకు వచ్చావు లోపలికి అన్నాడు. న్యాయమే కదా నువ్వు తీర్థం పుచ్చుకొని దండం పెట్టుకున్నాడు లోపలికి ఎందుకు కూర్చున్నాయి ఎవరా ఇదే విజిటింగ్ ప్లేస్ అండి సరదాగా చూసే ప్లేస్ అంటే వై యూ సీ ఇట్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేసేటండి కుమార్ బాబాయ్ రోజు పెళ్లితో చిన్నప్పుడు బిల్లా మంది తీసుకెళ్ళాం మమ్మల్ని. ఓకే నాకు అక్కడికి వెళ్ళామో తెలియదు చిన్నవాడిని ఆడికి లెంత్ పూజారి తీసుకోలేదు నాకు వద్దని చెప్పినట్లు రౌండ్ కొట్టుకుని వచ్చేసాను. రౌండ్ కూడా వచ్చావు ఆడు మా పూజారి మంచివాడు నేనేమన్నా ఆ సుధాకర్ తిట్టాడు ఎందుకు వచ్చావు నేను ఇప్పుడు ఓకే నువ్వు తీసుకోవడానికి కారణం నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి అని అడిగాడు. అవును వచ్చాను తీసుకుంటా అంటే మనకు వర్షిప్ మనకు అది డివోషనల్ ఫీలింగ్. నువ్వు మీరందరూ డివోషన్ సంబడి కొంతమంది డివోషన్గా ఫీల్ అవుతున్న చూడక నేను క్యాజువల్గా నేను వెళ్ళడం అనేది నేను నమ్మకం లేకుండా నేను వెళ్ళి ఉంటే సరదాగా విజిట్ చేస్తాను అనేది న్యాయం కూడా కాదు కరెక్ట్ కూడా కాదు నా దృష్టిలో. ఓకే సో యూ సే దట్ ఇట్స్ అ కామన్ అది థింగ్ దట్ యు డోంట్ వాంట్ టు డు కాన్ఫ్లిక్టింగ్ ఉంటుందా సో అందుకే నువ్వు వెళ్ళమంటావు. ఎనీథింగ్ నీకు ఇంకా ఉన్న డౌట్స్? సో ఇప్పుడున్న దానికి హౌ డూ వాంట్ లీడ్ యువర్ మినిస్ట్రీ. సో అసలు ఏంటి ఇప్పుడు నువ్వు దేవుళ్ళకి వచ్చావు అయినా ఐ మీన్ అన్ని మాట్లాడుతున్నావు దేవుని తెలుసుకుంటున్నావు యూ ప్రీచింగ్ గుడ్ ఐ గాట్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పిన్ని దట్ యు నో ఇట్ స్పోక్ వెల్ ఐ మీన్ ఇక్కడ చూడలేదు ఐ వాంట్ టు సీ దోస్ వీడియోస్ నువ్వు గుడ్ ఫ్రైడే 10 ఐ మీన్ అదే 7 గురించి మాట్లాడడం గురించి నాకు వినాలంది 7 మాటలు. సో ఆ 7 మాటలు చూస్తాను ఓకే. సో బట్ ఇప్పుడు నుంచి వాట్ ఈస్ యువర్ గోల్ like how you wanted to lead this life అంటే నీకంటూ యూ వాంటెడ్ టు గో మోర్ స్పిరిచువల్లీ దట్ ఐ అండర్స్టాండ్. బట్ అంటే ఇప్పుడు నువ్వు సొసైటీకి ఏమైనా చేద్దాం ట్రై చేస్తున్నావా లేకపోతే సో హౌ డూ వాంట్ క్యారీ దిస్ ఫార్వర్డ్? నాకు తెలిసింది చెప్పడం దేవుడు చెప్పింది నేను అర్థం చేసుకుంది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏంటంటే క్రైస్తవులందరూ కూడా నువ్వు అన్నట్టుగా నీకు మాకేం చెప్తావు ఆయనకేం చెప్తావు కదా. క్రైస్తవులకి చెప్పాలనుకున్నప్పుడు నువ్వు దేవుడిని నిజంగా నమ్మితే యూ షుడ్ ఫాలో హిమ్ సింపుల్. ఫస్ట్ నేను ఏదైతే సరదాగా చెప్దాం అనుకున్నానో ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్తున్నానో నేను ఫాలో అవడానికి ట్రై చేస్తూ చెప్తున్నాను. ఒకప్పుడు ఫాలో అవ్వకుండా మిమ్మల్ని ఏదో చేయడానికి మిమ్మల్ని విమర్శించడానికి చేసిన వీడియో అది. బట్ ఈరోజు నేను ఫాలో అవుతానికి ట్రై చేస్తూ ఫాలో అవుతూ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఓన్లీ మేము దేవుడిని నమ్మాము అని చెప్పి బాప్టిజం తీసుకుని రక్షణ పొందారంటే కరెక్ట్ కాదు. ఆయన మార్గంలో మీరు నడవాల్సిందే కింద పడినా లేవాల్సిందే. మీరు ఒకప్పుడు బురదలో ఉన్నారు ఇప్పుడు గొరిగా మార్చబడ్డారు మీరు ఖచ్చితంగా మళ్ళీ నేను బురదలో ఉండి బతుకుతానంటే మీరైతే రక్షణ పొందలేదు మీలో మార్పు రాలేదు అని చెప్పి నేను అందరికీ చెప్పాలి. మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడిని నమ్మిన తర్వాత స్టెప్ బై స్టెప్ మార్పు ఒక రాత్రిలో నాకైతే ఒక రాత్రిలో వచ్చింది అది ఆ మార్పు. కానీ బట్ క్రీస్తు వలె పోలి నడుచుకోమన్నప్పుడు ఇట్ టేక్స్ సో మచ్ టైం చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవడం కానీ అలా అని చెప్పి నువ్వు 10 ఏళ్ళు అయిపోయి నేను అక్కడే ఉన్నాను నేను రోజు బైబిల్ చదువుకున్నాను దండం పెట్టుకున్నాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు వెలుగుగా ఉండమన్నాడు. నీకు ఒక చిన్న స్వర్గం వల్లైనా కొంచెం ఆ వెలుగు ఒక చిన్న కొవ్వొత్తి అది కొంచెం పెద్ద కొవ్వొత్తి కొంచెం పెద్దగా అట్లా వెలుగు కొంచెం పెరగాలి కదా నీలో. అది ఆ మార్పు నీలో కనపడకపోతే నువ్వు అసలు చెప్పడానికి రైటే లేదు. నాకు నా దేవుడు గొప్పడని చెప్పడం అయితే నా దేవుడు లాగా ట్రాన్స్ఫర్మేషన్ చేసి చెప్పడానికి నాకు రైటే లేదు. కాబట్టి నువ్వు ఎదగాలి. నువ్వు ఇంకా మిల్కుతావు. సపోజ్ చిన్నపిల్లలు ఫస్ట్ పాలు ఇస్తాం కదా మనం పాలు తాగినప్పుడు ఓకే. బట్ నువ్వు 10 ఏళ్ళకి పాలు తాగుతున్నావు లేకపోతే 20 ఏళ్ళకి పాలు తాగుతున్నావు అంటే నువ్వేమి ఎదగనట్లు లెక్క కదా. ఇది మెంటల్ రిటార్డ్ కింద. అంటే స్పిరిచువల్ లైఫ్ కూడా అంతే. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఇంకా స్టిల్ ఓన్లీ వారం చర్చికి వస్తున్నాను వారం రోజు బైబిల్ ఏదో ముక్కుబడిగా ఒక వాక్యం చదువుకుంటున్నాను ప్రేయర్ చేసుకున్నాను అంటే కరెక్ట్ కాదు. నువ్వు స్పిరిచువల్ నువ్వు ఎదగాలి. నువ్వు సమాజానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి చెడు నుంచి బయటపడ్డాడు వాడు చెడు చేయట్లేదు చెడు అలవాటు నుంచి బయటపడ్డాడు ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నాడు పక్కన వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాడు. నేను వాళ్ళని పూర్వని అంతే అందరినీ ప్రేమిస్తాను. నేను హిందువుల్ని ప్రేమించగలుగుతున్నాను ముస్లింలు. ఇప్పుడు ఒక హిందువు ఒక క్రైస్తవుడు అక్కడ నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరు లేరు చిన్న యాక్సిడెంట్ ఇది అయ్యింది. నేను నా బండి మీద ఎక్కించుకెళ్ళము నా కార్లో ఎక్కించుకెళ్ళము నేను చేయకపోయేది అంటే నేను ఒక దేవుడు నమ్మినట్టు ఇక్కడ అంతే కదా. ఎవరైనా హిందూ నా క్రైస్తవులు చూస్తారా మనిషి ఇవన్నీ ఒక మనిషి సాటి మనిషికి మనిషి చేసుకుంటూ పోతే డెఫినెట్గా దేవుడు కోరుకున్న రాజ్యం అదే. అంతకుమించి రాజ్యం దేవుడు ఏం కోరుకోవాలా. నువ్వు సాటి మనిషికి సహాయం చేస్తూ నువ్వు నన్ను రిఫ్లెక్ట్ చేయరా బాబు అన్నాడు. దేవుడు లక్షణాలు ఎవరన్నా అడిగితే దేవుడు అంటూ ఎవరంటారు మీకు ఖచ్చితంగా తెలుసుగా మీకు అందరికీ దేవుడు అంటూ అంటారు. ఎందుకంటారు వాడితలకు సహాయం చేస్తూ అవసరమైతే వాడి పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసేవాడు దేవుడు అంటారు అంటారు. దేవుడు అంటే ఎలా అంటారు దేవుడు లక్షణాలు అందరికీ తెలుసు. అలా బతకమని కోరుకున్నాడు. అలాగే బతకంటారా బాబు అని చెప్తాడు దేవుడు. ఆ పని చేస్తే మంచిదే కదా సమాజానికి. ఓకే ఈ పనిలో
మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ స్వార్థం ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో కూడా ఎలా ఉందంటే మన ఆయన ఎవరు థామస్ కదా శిష్యుల్లో ఒకడు ఆయన ఇండియాకి వచ్చిన అతను పుట్టి థామస్ ఓకే థామస్ ఆయన వచ్చారు ఇక్కడికి. ఆయన వచ్చారు, కేరళలో మార్చారు. చెన్నైలో కూడా నెక్స్ట్ స్టెప్ చెన్నైకి ఎంటర్ అయ్యాడు. చెన్నైలో మీకు వెళ్తే మౌంట్ థామస్ అని ఉంటుంది. ఆయన కట్టిన గుడులనే ఉన్నాయి. అంటే ఎప్పుడు వచ్చింది క్రీస్తు శకం 52లో వచ్చాడని చెప్తాను. 52లో వచ్చాడని చెప్తారు. క్రీస్తు శకం 52లో వచ్చినా కూడా స్టిల్ మన జనాలందరూ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్తారు. బ్రిటిష్ వాళ్ళు నిజానికి తేలేదు. వాళ్ళు అసలు మిషనరీస్ రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ వేరు. వాళ్ళు బ్రిటిష్ చేసినా లేకపోతే వాడు హిట్లర్ చేసినా వీళ్ళంతా జీసస్ ఫాలోవర్ అంటే ఉట్టి మాట. జస్ట్ లైక్ క్రైస్తవుడిగా పుట్టాను ఏమనుకోమా, క్రైస్తవుడిగా పుట్టామన్నట్టు చేసిన బ్యాచే, కానీ వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ టైంలో అలా ఎవరైనా కొంతమంది ఇక్కడ లోకంలో ఉన్న స్వార్థ మనుషులు మా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది, వీడు మూలంగా మాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది వీళ్ళకి అనుకుంటారు వాళ్ళు. అరే వీడు తీసుకొచ్చి అందరూ సమానం అంటాడు, లేకపోతే మంచి అంటాడు, లేకపోతే పెద్ద గుళ్ళుకి వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని చాలా అంటాడు. గుళ్ళుకి రాకపోతే నాకు జనాలు తగ్గిపోతే నాకు గుళ్ళు బిజినెస్ పడిపోతుంది. అది కూడా బిజినెస్. మన మోడీ గారి గవర్నమెంట్ ఏమంటుందంటే అది కూడా మంచి ఒక ఇండస్ట్రీ అంటుంది, స్పిరిచువల్ ఇది కూడా ఇండస్ట్రీ అంటుంది. ఆ టైంలో ఇవన్నీ తగ్గిపోతుంది. ఇదంతా ఇప్పుడు దేవుడు ఒకప్పుడు ఈవెన్ బైబిల్లోనే చెప్తారు. బైబిల్లో మందిరం దాకా వెళ్ళాల్సిన పని లేదు. జీసస్ క్రైస్ట్ చనిపోయిన రోజున ఆ తెర చిరిగిపోయింది కాబట్టి ఇంక నువ్వు మందిరం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు మధ్యవర్తి కూడా అవసరం లేదు. ఎవరు అప్పుడు దాకా మధ్యవర్తి ఉన్నారు కదా పంతులు. ఇక్కడ మనం బ్రాహ్మణులు పంతులు మనం మాట్లాడుతున్నట్టుగా అక్కడ కూడా లేవీలు ఉన్నారుగా. దేవుడు ప్రధాన యాజకుడు లేకుండా నువ్వు గుడిలోకి వెళ్ళడానికి లేదు కదా, నీకు లేదు కదా. అక్కడ లేదు, ఇక్కడ లేదు, అన్ని చోట్ల ఒకటే. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎక్కడ గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ లేదు. నువ్వు దేవుడు నిజంగా నువ్వు హృదయంలో ద్వారా ఆయన స్పిరిట్ కాబట్టి నువ్వు స్పిరిచువల్గా ప్రేర్ చేయమని చెప్తాడు. అట్లా స్పిరిచువల్గా మనం ప్రేర్ చేయడం దాన్ని మాట్లాడుతున్నావు కదా. మనం ఎవరినో మధ్యలో ఎవరికో వస్తాం కావాలి, నువ్వు నిజంగా మాట్లాడుతున్నా అలా తయారవ్వాలి. అది పాస్టర్లు కూడా కొంతమంది మంచి పాస్టర్లు చెప్తున్నారు, అదే చెప్తున్నారు. అరే ఎంతసేపు వచ్చి ప్రార్థన చేయమంటారు, మీరెప్పుడు చేస్తారు ప్రార్థన, మీరెప్పుడు డెవలప్ అవుతారు, మీరెప్పుడు పిన్నది చెప్పింది. మనం ప్రేయర్లో కూర్చొని ఎక్కువసేపు స్పిరిచువల్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా దేవుడు మన మాట వింటాడు, మనం ఇతరులకు ప్రేయర్ చేస్తే తగ్గుతాయి అని చెప్పింది. అట్లా నువ్వు తయారవ్వాలి కదా. అంతేగాని నాకు ప్రేయర్ చేయండి సార్ లైన్లో నుంచున్నామంటే ఇంకెప్పుడు డెవలప్ కానట్లు లెక్క, పాలు తాగుతున్నట్లు లెక్క. మనం చెప్పుకున్నట్టుగా పాలు తాగి పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అప్పుడు నేను నీ వయసులో 20 ఏళ్ళప్పుడు దేవుడికి ప్రార్థన చేశారని ఫస్ట్గా నేను కూర్చున్నా, 60 ఏళ్ళప్పుడు ప్రార్థన చేశారని కూర్చున్నానంటే నేను పాలు తాగుతున్నట్లు లెక్క. దేవుడి దగ్గర ఎదగల, నేను ఎదగాలి, నేను ఇతరులకి చెప్పాలి దేవుడి గురించి. నువ్వేదంటున్నావు అంటే లాస్ట్ పాయింట్ నేను కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పింది అంటే ఇప్పుడు ట్రూ బిలీవర్ ఆఫ్ హిందూయిజం అయితే నేను చర్చ్కి వెళ్ళకూడదని యాజ్ పర్ అవర్ ప్రిన్సిపల్. ట్రూ బిలీవర్ ఎక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు హిందూయిజంలో నేను ఇంతకుముందు లైక్ చేశానని చెప్పాను కదా, యూనివర్సల్ రిలీజియన్ అని చెప్పాను కదా. యూనివర్సల్ అసలు హిందూయిజంలో ఉన్న గొప్పతనం నేను ఎందుకు అందులో ఉండాలి అనుకున్నాను, అదే మంచి రిలీజియన్ అనుకున్నాను, అందులోనే చచ్చిపోవాలి ఎందుకు అనుకున్నానంటే ఒక ట్రూ హిందూ ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్తాడు, చర్చికైనా వెళ్తాడు, మసీద్కైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. హిందూకి సమస్య లేదు అసలు, హిందూకి సమస్య లేదు. ఎందుకంటే విగ్రహారాధన వద్దని బైబిల్లో చెప్పారు. విగ్రహారాధన ఎందుకు వద్దని చెప్పారు, దానికి కూడా రీజన్ ఉన్నాయి. అసలైన దేవుడు సృష్టికర్తను కాకుండా నువ్వు రాయికి నేను ఏదో ప్రాణం పోస్తానంటే అది న్యాయం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. నువ్వు రాయికి ప్రాణం పోయలేవు, మనిషికి నువ్వు దేవుడు సృష్టిస్తానంటే అది అన్యాయమైన విషయం. అన్యాయంగా ఈ స్వార్థపరులు చేసిన మాటలు అవన్నీ మనం అన్యాయంగా నేను రాయి తీసుకొచ్చి దాంట్లో నేను ప్రాణం పోసేస్తాను ఈయన దేవుడు అంటే అది అన్యాయం మాట్లాడు, కరెక్ట్ కాదు. సృష్టికర్తకు నువ్వు చేయలేవు, నిన్న ఆయన సృష్టిస్తాడు. కానీ నువ్వు మొబైల్ నువ్వు చేయగలుగుతావు, మొబైల్ అని చేస్తుందా, ఇంపాసిబుల్ అది. ఇవన్నీ ఓకే జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కోపాలు వస్తాయి. అక్కడ దేవుడికి ఇమేజ్ ఉందా? నో ఇమేజ్. మరి మనం చూసి యేసుప్రభు ఫోటోను యేసుప్రభు మనిషిగా వచ్చాడు కాబట్టి అది ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఆయన యాక్చువల్ నిజమైన యేసుప్రభుని చూసినోడు ఎవడు ఉన్నాడు అక్కడ, చూసినోడు అప్పుడు ఆర్ట్ వేసుకున్నారు ఉన్నారా, గురినే ఇమేజ్ కదా అంత. ఇది మనం అంటే కరెక్ట్గా ఒక విషయం అడిగిందని చెప్తున్నా. విగ్రహాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులందరూ కూడా విగ్రహారాధన చేస్తారు. ఎక్కడ విగ్రహం నువ్వు చెప్పినట్టుగా చేసుకేసి ఫోటోలు పెట్టుకుంటారు, వాక్యం పెట్టుకుంటారు, ఆ వాక్యం లేకపోతే బైబిల్ పెట్టుకుంటారు, అట్లాంటి దండం పెట్టుకుంటారు, అట్లా విగ్రహాలు చూసుకుంటారు. అట్లన్నింటినీ అవన్నీ పక్కన పెడితే డబ్బులు వాళ్ళకు విగ్రహం, ప్రైడ్ వాళ్ళకు విగ్రహం, హోదా ఆడికి ఒక విగ్రహం, నేను మా వాళ్ళు మా గురుము మా హోదా ఇవన్నీ విగ్రహం. విగ్రహాలు అంటే ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఎవరో సరిగ్గా చెప్పరు మనకు అంతా. సరే నేను బైబుల్ ఫోన్లో చదువుతా, బైబిల్లో చదవాలా ఫోన్లో చదువుతా, ఓకేనా? వాక్యం ఎలా చదివితే ఉంది, వాక్యం ఇలాగే చదవాలని ఉంది, వాక్యం ఏ రకంగా చదివిన వాక్యం రైట్. నువ్వు చేతిలో బైబిల్ లేకుండా ఎందుకు వచ్చావు? అమాయకత్వం. ఇప్పుడు కొంతమంది
నువ్వు బంగారు నగలు పెట్టుకున్నా, పూలు పెట్టుకున్నా, అరే బంగారు నగలు, అరే ఏం అర్థం లేని విషయం. నీకు వాక్యము నీ హృదయం దేవుడు చూసేది. నువ్వు వాక్యం ఫాలో అవుతున్నావా, నీ హృదయంలో అది నాటుకుందా, నీ హృదయం నీకు దాంట్లో ఇదవుతుందా, నీ హృదయం ఎలా ఉంది, మంచిగా ఉంది చెడుకుందా. నేను పైకి ఎంత నటించినా దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, పైకి నేను అద్భుతంగా నటించేవాడు రాజకీయ నాయకులు చేసేది అంతే కదా, పైకి అద్భుతంగా నటిస్తారు, ఎవరైనా వస్తే కౌగిలించుకుంటారు, రకరకాలు చేస్తారు. వాళ్ళ వెనకాల వాళ్ళు అలా ఉంటారు కదా. కానీ దేవుడికి తెలుసు కదా, హృదయం తెలుసు కదా. అలాగే కదా పార్సీ వాళ్ళు జీసస్ క్రైస్ట్ విషయంలో వాళ్ళు ఎవరు సద్దుకేయులు, ఇంకొకళ్ళు ఎవరు పరిచయులు పరిచయులు వారి గురించి ఆయన ఎప్పుడు తిడతారు, మీరు పైకి నటిస్తారు, లోపల మీ హృదయం బాగాలేదండి. ఆయన ఎవరిని అప్రిషియేట్ చేయడు. ఏదో దేవుడి దగ్గర కూర్చొని 24 hours నటించి జనాల ముందు నేను గొప్ప ఉండేది, ఎప్పుడు దేవుడితో ఉన్నాను అనుకుని అంటే కాదు, ఆయన హృదయం చూస్తాడు. కాబట్టి నువ్వు బైబిల్ ఇది నేను ఇప్పటికీ చాలామంది చూసా, బైబిల్ చేతిలో లేకపోతే చాలామంది అదే బైబిల్ పట్టుకోలేదని చూస్తాను. నేను కూడా నేను మొబైల్ అని చూస్తాను. బైబిల్ అంటే బైబిల్, మొబైల్ అంటే మొబైల్, ఏది అవైలబుల్ ఉంటే నాకు వాక్యం అందుబాటులో ఉంది. బైబిల్ ఒక రకంగా చెప్పాలి, ఇది ఫాస్ట్గా చూసుకోవాలి, దానికన్నా తెప్పడం కన్నా, దాని పేజీలు తెప్పడం కన్నా ఇది కరెక్ట్ టక్ నువ్వు ఫస్ట్ పేజీ చూడగానే చాప్టరు డైరెక్ట్ వరుసలో వెళ్ళిపోతాను. 18 వర్స్ అంటే 18 వర్స్ కరెక్ట్గా వచ్చేస్తాను. అక్కడ 18 వర్స్ చూసుకోవాలి. ఇది ఇవన్నీ ఏంటంటే రిచువల్స్, జనాలు రకరకాల ఇది ఇది ఇలాగే అనుకునే బ్యాచ్ అనమాట. అసలైన దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. జీసస్ క్రైస్ట్ దిగి వచ్చి ఆయన చెప్పిన మొత్తం ఆయన ప్రవర్తన కానీ మాటలు కానీ వింటే ఇలా డౌట్లే రావు. ఆయన క్లారిటీ ఇచ్చాడు. వీళ్ళే ఇంటర్ప్రిట్ చేసినప్పుడు తప్పులు చెప్తారు, ఆయన చాలా క్లారిటీ ఇచ్చాడు. నీ హృదయం ఇంపార్టెంట్ కానీ మిగతా ఇంపార్టెంట్ కాదు. యూత్ గురించి మాట్లాడాలి. నువ్వు ఇందాక క్లారిటీ అయిందా నీకు? ఇందాక నువ్వు ఏదన్నా కదా హిందువులు అయితే చర్చికి వెళ్ళకూడదు కదా, హిందువులే వెళ్తారు. అందుకే నేను ఐ వాజ్ హ్యాపీ అబౌట్ హిందూయిజం. నేను హిందూగా చచ్చిపోవాలని కారణం అదే. అదే నా ప్రాబ్లం కూడా. నా ఫ్రెండ్స్ కానీ నా ఇంట్లో కానీ అందరూ హిందువులు ఏమంటారు, మేము ఎప్పుడు వీ ఎక్స్పెక్ట్ జీసస్ క్రైస్ట్, మేము ఎప్పుడు అపోజ్ చేయలేదు. మేము చర్చిలకు వస్తాం, కూర్చుంటాము, వింటాము, అన్నీ చేస్తాము. మా దేవుని ఎట్లా మీరు ఎందుకు ఒక ట్యాబ్లో చూస్తారు? వై యూ సీ హిందూయిజం యాజ్ ఏ సంథింగ్ అంటరాంగంలో ఎందుకు చూస్తారు? నేను చూడట్లేదే, మేము చర్చకు వస్తున్నాం. అంటరాంగంలో ఎందుకు చూస్తాము? చూస్తాను ఫేస్ లోనే మన మనవాళ్ళు కొంతమంది వాళ్ళు మనం ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులు ప్రేమించమంటే నేను హిందువుని ఎలా ద్వేషించగలుగుతాను, హిందువులు అసలు ఆ దేవుడి గురించి ఎలా తప్పుగా మాట్లాడగలుగుతాను, వాళ్ళ గురించి ఎలా అలా హత్యేది అంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు హర్టింగ్గా మాట్లాడతాను? ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే, మంచి పాయింట్ మీరు పట్టుకొచ్చారు. మధ్యకాలంలో ఏం చేశారంటే తిరుపతికి వెళ్ళి ప్రసాదం ఇచ్చాను, నాకు వద్దంట. నాకు ఎందుకు వద్దంటారు? ఇప్పుడు నువ్వు చర్చిలో నువ్వు ఇప్పుడు ఏమన్నా స్నాక్స్ తీసుకొచ్చావు, జనాలు తినేస్తారు. బట్ ప్రసాదాలు తిన్నావు, క్రిస్టియన్స్ తిన్నావు. ఎందుకంటే మళ్ళీ నువ్వు 10 ఆజ్ఞాలకు వెళ్తావు, 10 కమెంట్స్ ఉంటుంది. ఎనీథింగ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఐడల్ వర్షిప్ ఆర్ ఫుడ్ సంథింగ్ కన్జ్యూమ్ చేయకూడదు, సంథింగ్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఇద్దరు అడిగే దాన్ని బట్టి ఏమవుతుందంటే, మీరు అడిగే టోటల్ దానికి మీకు ఆన్సర్ చెప్పడానికి అవకాశం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే, నేనే మీకు మీ గురించి చెప్పాల్సి వస్తుంది. మీ గురించి చెప్పేటప్పటికి ఏమవుతుందంటే, మీరు మా గురించి మాట్లాడారా అంటారు. మీరు క్వశ్చన్ వేస్తారు, క్వశ్చన్ అప్పుడు మీ గురించి మాట్లాడారు అంటే మీరంటే హిందువుల గురించి మాట్లాడతారు. మీరు క్వశ్చన్ వేయగానే నేను హిందువుల గురించి మాట్లాడతా, అరే నువ్వు నన్ను అపాయింట్ చేసామంటారు. ఇప్పుడు సపోజ్ ఇంతకు ముందు కూడా నీకు సమాధానం చెప్తున్నా, మన క్వశ్చన్ అడిగారు, రెండు కలిపి చెప్తాం. హిందువుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఎక్కువ మంది డిఫరెంట్ రీజన్, ఈ ఇండియాలో క్యాస్ట్ మూలంగా కానీ, సరిగ్గా ఎక్కువ హెచ్చుతగ్గుల మూలంగా కానీ, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి చేసిన సేవను చూసి కానీ, ఇక్కడ మనము అదే ఇందులో కూడా మఠాలు ఉన్నాయి, చాలా రకాలైన ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఈ మఠాలు ఈ గురువులు కూడా సేవ చేయొచ్చు. రామకృష్ణ మిషన్ ఉంది, అది వాళ్ళు కొంత సేవ చేస్తారు. అలాగే అన్ని మిషన్లు సేవ చేస్తే ఆటోమేటిక్గా జనం బహుశా ఇదే అవుతారు. సేవని ఇదైతే నీ జనవాసులు వెళ్ళే అవసరం రాదమ్మ. ఈ సేవ చేసేటప్పటికి ఒకళ్ళేమో హక్కును చేసుకున్నారు. ఎవరైనా చెప్పు, నువ్వు ఎవరిని ఎక్కువ లైక్ చేస్తావు? నిన్ను దూరంగా పెట్టేవాడినా, నిన్ను హక్కును చేసుకునేవాడినా, హక్కును చేసుకుని నీకు కావాలంటే భోజనం పెట్టి నీతో ఫ్రెండ్లీగా ఉండేవాడినా, ఇంటికి వస్తే బయట గుమ్మ నుంచి బయట బాయ్ చెప్పి పంపించేవాడినా, ఇంట్లో కూర్చుని నిద్ర కలిపి భోజనం చేసేవాడిని హ్యాపీగా చూస్తావా? ఎవరు చూస్తావు? అరే నాకు మనిషిని నైసింగ్ కదా, ఇదే కరెక్ట్ అనిపించింది. దేవుడికి చాలా మంది మారారు, ఎక్కువ మంది మారారు. ఇట్లాగే ఇది ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళకి ఇంకొక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బైబిల్లో ఒక ఇది ఉంది, మీరు ప్రకటించండి, అందరినీ శిష్యులుగా తయారు చేయండి అని 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని గురించి ప్రకటించమన్నాడు. ఎందుకంటే జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయమన్నాడు ఆయన ఉద్దేశం. లోకంలో చెడు ఎక్కువైపోయింది, చెడుని కాకుండా మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయమన్నాడు ఆయన దృష్టిలో. ఓకే, మీరు హిందువులు కూడా మంచిగా ఉన్నారు, అది పక్కన పెట్టండి. నేను చెప్పే ట్రాన్స్ఫర్మేషన్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్.
అది పక్కన పెడితే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది మార్పులు జరిగిపోతున్నాయి. ఎక్కువ మంది ఇండియాలో ఉన్న ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రైస్తవాన్ని ఎదగకుండా కాపాడడానికి, క్రైస్తవం ఎదగకుండా కాపాడాలని ఏం చేయాలి, నీ రిలీజియన్ని ఇంకా సంస్కరించుకొని ఇంకొంచెం గొప్ప చేసుకోవాలి. నీ రిలీజియన్ సంస్కరించుకోకుండా క్రైస్తవాన్ని కాపాడబడి ఏం చేశారు, ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్గా మారితే వీళ్ళకి రిజర్వేషన్ వర్తించవు అని చెప్పారు. మా సాహెబ్ అప్పుడు అంబేద్కర్ అబ్జెక్ట్ చేసినా కూడా అప్పుడు ఉన్న కన్వర్టెడ్ బ్రాహ్మణ్ క్రిస్టియన్స్ అని మా సంగతి మేము చూసుకుంటాం అని ఆయన సర్కాస్టిక్గా మాట్లాడితే ఆయన వదిలేశాడు. అప్పుడు క్రిస్టియన్స్ రిప్రజెంటేటివ్ మేము, నువ్వు కాదు అని చెప్పి ఇచ్చేటప్పటికి ఇక మాట్లాడేది. కానీ ఇక వాస్తవానికి ఏంటంటే కులం మారినా కూడా బ్రాహ్మణ్ ఐఎమ్ కన్వర్టెడ్ బ్రాహ్మణ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటాడు, ఐఎమ్ చౌదరి కన్వర్టెడ్ అంటాడు. అంటే కులం ఓటుకోవట్లేదు, కూడా క్రైస్తవుడు అయినా కూడా. నేను చెప్పిన క్రైస్తవుడు అసలైన ట్రాన్స్ఫర్మేషన్ అయిన కూడా చెప్పడు, ఎప్పుడు చెప్పడు. అసలు సిసలైన ట్రాన్స్ఫర్మేషన్ అయిన క్రైస్తవుడు క్యాష్ చూసి పెళ్లి చేసుకోడు. ఈ ట్రాన్స్ఫార్మ్ కాకుండా కులాన్ని ఇంకా తీసుకెళ్ళిన బ్యాచ్ ఉంటారే, ఉన్నే బిలీవ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఉంటుంది వాళ్ళకి కొంత వాళ్ళు తప్పను. చాలా వరకు మంచిగా ఉండొచ్చు బహుశా, బట్ స్టిల్ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ కాదు. అట్లా కులం వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మారారు, చాలామంది మారారు, క్రైస్తవ అన్ని రకాల వాళ్ళు మారుతూ ఉంటే ఈ జనాలు వీళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియక కొంతమంది పిచ్చోడు ఏమని మాట్లాడుతున్నారంటే ఆయనకి తండ్రి లేడు అని కొంచెం తప్పుగా మాట్లాడటం, జీసస్ క్రైస్ట్ని. అట్లాగే రకరకాలు ఏదో బైబిల్లో ఏదో చూపించి లోతు ఇట్లా చేశాడు, కూతురు ఇలా చేశాడు, ఇలా రకరకాల మాటలు మాట్లాడేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమాధానం చెప్పే ప్రాసెస్లో ఏం చేస్తారు, ఈ గ్రంథాలు ఇది ఉంది, ఈ గ్రంథాలు ఇది ఉంది, ఈ గ్రంథాలు ఇది ఉంది అని చెప్తారు. చెప్పాడు మా గ్రంథాలు అంటున్నారే, నువ్వు నీ దాంట్లో ఒకడు మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడితే వీడి సమాధానం కూడా చెప్తున్నాడు, ఊరుగా కదా. ఇది ఇండియన్ మెంటాలిటీ కదా, హ్యూమన్ మెంటాలిటీ. నేను చెప్పను, ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పను. వాళ్ళు మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడను, ఎందుకంటే నాకు తెలుసు నేను ట్రాన్స్ఫర్మేషన్ నాకు అవతల అతను అన్నాడు తప్పు చేశాడు కాబట్టి అదే తప్పు చేసి నేను మాట్లాడటం అంటే నేను మాట్లాడాను. ఒకప్పుడు మాట్లాడా 2024 ముందు ఆయన అంబేద్కరిష్గా నేను కూడా ఇండివిజువల్లో ఉన్న లోపాలు ఇన్ని మాట్లాడా. ఇప్పుడు నేను మాట్లాడు, అట్ చేయడం అట్ చేయకూడదు, వాళ్ళు ఎందుకు అట్ చేయకూడదు. సరే, నువ్వు ఇందుకు అడిగిన ప్రసాదం గురించి మాట్లాడుతుంది, దీనికి ఫస్ట్ ఇది చెప్తే అర్థమవుతుందని నేను చెప్తాను. ఇదేమవుతుంది, ఇక్కడ ఒక అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిని మీరు ఏది పెడితే తింటారా, ఏదైనా ఇస్తే తింటాడా, నువ్వు తీసుకొచ్చి ఇంట్లో ఫుడ్ పెట్టినా తినడు. ఆయన సీక్రెట్గా ఆయన పూజ చేసుకుని ఆయన చేసుకుని తింటాడు. యాజ్ నేను మారిన తర్వాత, నేను బోర్న్ అగైన్ అనే ఒక ఇదైన తర్వాత, ఇది నా జీవితకాల దీక్ష. జీవితకాలం నేను పాపం చేయడానికి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, అలాగే జీవితకాలం దేవుడిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితం అంతా పాత జన్మ వేరు, ఈ జన్మ వేరు. బోర్న్ అగైన్ అంటాను నేను. నువ్వు ఎక్సెప్షన్స్ చెప్తున్నావు, అది చాలా రేర్. నువ్వు వారుగా చెప్పు. బోర్న్ అగైన్ నేను అనుకున్నా, మేము బోర్న్ అగైన్ అనుకుని నేను చేస్తున్నా. మిగతా వాడు కూడా మేము బోర్న్ అగైన్ అనుకుంటున్నాను. యాక్చువల్గా బోర్న్ అగైన్ ఎక్సెప్షన్ కాకపోయినా అందరూ కూడా సాల్వేషన్ పొందాము, దేవుడు నమ్మాం కాబట్టి, బైబిల్లో ఇది చెప్పారు కాబట్టి ఇది చెప్తే ఇది ఎంకరేజ్ చేసినట్టు. బైబిల్ ఇప్పుడు నిన్న అడుగుతున్నా, చర్చ్ ఫాదర్ వచ్చి నువ్వు బయట గుళ్ళో తినంటే నేను అడగను, చర్చ్ ఫాదర్ అడగను. ఒక వీడియో కూడా వచ్చింది బయటికి యూట్యూబ్లో, చెప్తా. ఇప్పుడు నువ్వు మాట్లాడేంత బోర్న్ అగైన్ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నావు. నేను రక్షణ పొందాను కాబట్టి నేను చెయ్యను, నేను దీక్షలో ఉన్నాను కాబట్టి చెయ్యను అని మాట్లాడుతున్నావు, రైట్? అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఇప్పుడు హరీష్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి నాకు నైవేద్యం పెట్టి నేను హరీష్ రెస్పెక్ట్ తింటే నేను అట్లా నేను చాలా మంచి బిలీవర్ని, తినటం వల్ల నాకు వచ్చిన నేను పాపం చేసినట్టు కదా. యాక్చువల్ దాన్ని పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ బైబిల్ ఏముందంటే నువ్వు తినడం మూలంగా, బైబిల్లో తినొద్దు క్లియర్గా చెప్పారు. బైబిల్లో ఎందుకు తినొద్దున్నారంటే, నువ్వు ఒక చెప్పారు కదా మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు విమర్శించినట్టు అవుతుంది. బట్ మీరు అడిగే క్వశ్చన్లు బట్టి మీరు సమాధానం చెప్పినప్పుడు విమర్శించినట్టు ఉంటుంది. ఏమవుతుంది, ఒక రాయిని తీసుకొచ్చి నువ్వు దాన్ని ప్రతిష్ఠ చేసి దాంట్లో నువ్వు దేవుడు అని చెప్పేసి చేస్తున్నావు, చేసి అక్కడ పెడుతున్నావు, పలారం పెట్టి పూజలు చేస్తా. మళ్ళీ నేను ఇండెప్త్గా వెళ్ళి మళ్ళీ వాళ్ళ మనోభావాలు లేకుండా కూడా నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా చేసేది అందరూ ఏంటంటే, ఒక రాయిని తీసుకొచ్చి అదే రాయిని ఒక రంగనాథ్ సినిమా యాక్టర్ కథ కూడా రాశాడు. అదే రాయి సాకల దగ్గరికి వెళ్ళి మంచిగా ఉతికేసి మంచిగా క్లీన్ అయ్యి వస్తాయి వస్త్రాలు. అదే రాయి గుళ్ళోకి వెళ్తుంది, గుళ్ళోకి ఏమో మళ్ళీ మా మనుషులందరూ కూడా అదే మళ్ళీతో తిరిగి వస్తారు. నాకు మంచి కవిత కూడా రాశారు. అట్లా రాయి ఇప్పుడు అయితే సరే చర్చిలో క్లాసెస్ ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయి అనే దాంట్లో దేవుడిని మీరు సృష్టించలేరు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నన్ను మీరు సృష్టించలేరు, అందరినీ సృష్టి అంతా నేను చేస్తా. నన్ను మీరు ఏదో దాంట్లో సృష్టించి
ఒక జంతువును ఒక పక్షిను పెట్టేసి ఇదే మీరు దేవుడు అని చెప్తే తప్పురా కరెక్ట్ కాదని చెప్తున్నట్టు మీ తమ్మ అమ్మ నాన్న నేనే చెప్తున్నాడు. సింప్లిఫై ది ప్రాసెస్, ఫర్గెట్ అబౌట్ ఐడల్ వర్షిప్, ఫర్గెట్ అబౌట్ ప్రసాదం. ఇంకో డెఫినేషన్ తీసుకుందాం. నువ్వు చర్చిలో ఇప్పుడు మనం కమ్యూనిటీ తీసుకుంటాం, రైట్? కమ్యూనిటీ ఏం చేస్తాం మనం? ఐఎమ్ నాట్ అపోజ్, మనం ఐఎమ్ ట్రూ క్రిస్టియన్. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి దేవుడా మన రక్తంతో పాపం కలిగించి అని పెట్టి పెడతాం, అవన్నీ ఆ రక్తంతో పోలిస్తే మనం అంటే ఎవరొకరు ప్రార్థన చేసి ఫుడ్ ఇస్తూ తింటున్నాం, రైట్? ఇప్పుడు హిందూస్ కూడా వచ్చి ఎవరు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమో వర్షిప్ చేయట్లేదు, బట్ దే ఆర్ ఫీలింగ్ దిస్ ఇస్ దేర్ సీక్రెట్ ఫుడ్ విచ్ దే మనసులో పూజ చేసుకొని ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ ఏమి లేవు. అప్పుడు దాన్ని కూడా డిఫరెంట్ చూస్తాము మనం. చూడండి అసలు మనం ఏదే విగ్రహం ముందు పెట్టినవి ఏం పెట్టలేదు, విగ్రహం ముందు ఏది పెట్టినవి పూజ చేసినవి చూడలేదు, ఏదేమి పెట్టినా తింటారు కదా. ఇది ప్రసాదం అని పెడితేనే తినరు అంతే అంటారు, కానీ ప్రసాదం అంటే తినరు అంతే. అదే అది ప్రసాదం అంటే విగ్రహం దగ్గర, విగ్రహం అంటే నువ్వు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా రాయి దగ్గర పెట్టి అది రాయి అనేది దేవుడిగా మనం యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి చేయం కాబట్టి తినం అంతే, సింపుల్. అది తిను. లేకపోతే ఏదైనా తింటారు. మీరు హిందువులలో వీళ్ళు బిర్యానీ వాళ్ళు తినట్లేదా, వాళ్ళ ఇంట్లో చక్కెర పొంగలు వీళ్ళు తినట్లేదు, అన్ని తింటున్నారు. అన్నీ ఎటు వచ్చి ప్రసాదం దగ్గర వస్తుంది. మీరు హిందువులు తింటారు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా దేన్నైనా పూజిస్తారు, చర్చికని వెళ్తారు, దేనికైనా వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా దేవుని చూడవచ్చు అని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ బిలీఫ్ ప్రకారం తినొచ్చు, వాళ్ళ బిలీఫ్ ప్రకారం తినొచ్చు. నీ బిలీఫ్ ప్రకారం నువ్వు తినకూడదు. నువ్వు నీ బిలీఫ్ ప్రకారం నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు ఎందుకు ఇలా చేయమంటే నీ బిలీఫ్ నీది, నా బిలీఫ్ నాది. అదే చెప్పే కదా అయ్యప్ప దీక్ష చేసినాడు వాడు తినడు. ఆ టైంలోనే కొంచెం ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు కాబట్టి నువ్వు బ్రాహ్మణులు ఎందుకు తినవు, మీ ఇంటికి వస్తే మేము అన్ని తింటాం, నువ్వు మా ఇంటికి వస్తే తినమంటే ఎందుకు చెప్తాం? నాన్ వెజ్ బ్యాచ్ లాగా నీళ్ళు కూడా discipline they follow. But anyways, it was a good conversation and it మాట్లాడకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి అట్లా జస్ట్ నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుడి గురించి తెలుసుకోవాల్సింది బైబిల్ చూస్తే అదొక మంచి ఒక గ్రంథం. అది పిల్లలు ఎలా పెంచాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్ని రకాలు ఉన్నాయి. అంటే మిగతా గ్రంథాల్లో లేవని కాదు, ఇంతకుముందే చెప్పా. వేదాల్లో మంచి ఉంది, భగవద్గీతలో మంచి ఉంది, ఖురాన్లో మంచి ఉంది, అన్ని గ్రంథాలు మంచిగా చెప్తుంది. అసలు మంచి చెప్పకపోతే అది రిలీజనే కాదు, అది గ్రంథమే కాదు, ఆయన దేవుడే కాదు. మంచి దేవుడు అంటేనే మంచి. కాకపోతే ఇక్కడ సర్వసత్యం ఉందని చాలామంది అంటారు, నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే బైబిల్ మొత్తం చదివిన వ్యక్తిగా, దాదాపు చదివిన వ్యక్తిగా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, ఎంత మంచి లోతుకి వెళ్ళిన కొద్దీ ఇంకా అదే ఇంత గొప్ప విషయం బైబిల్ అనిపిస్తూ ఉంది. బైబిల్లో మంచి ఉంది. అందుకనే మనం ఏంటంటే జీసస్ని మీరు ఎవరైనా ఎందుకు వ్యతిరేకించాలి? రావుని ఎందుకు వ్యతిరేకించాలి? కృష్ణుని ఎందుకు వ్యతిరేకించాలి? జీసస్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఎవరైనా ఎందుకు వ్యతిరేకించాలి? గౌరవించుకోవాలి, మీరు మంచి ఉంటే నేర్చుకోవాలి. ఓకే, నాకులాగా నేను నమ్మకం మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే దారివే. ఎవరికైనా నాకు రాముడు కనపడ్డాడని ఒక ఆయన చెప్తారండి. రామదాస్ గారు ఉన్నారు, నాకు రాముడు కనపడ్డాడు, నేను కనపడ్డాను, నమ్మాను, రాముడిని ఇచ్చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన దేవుడు అంటుకుంటాడు, తప్పేముంది? అది నాకు జీసస్ నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి నన్ను జీసస్ నా ఎక్స్పీరియన్స్ ఇది. మీకు కూడా మీరు రాముడో కృష్ణుడో కనపడ్డారని నన్ను నడిపిస్తారంటే నేను ఎవరు కాదంటారు? ఎస్, నీ బిలీఫ్ ఇది, నీకు కనపడ్డాము, మనకు తెలియదు. నాకు జీసస్ రూపంలో కనపడ్డాడు కాబట్టి బైబిల్, రిసరెక్షన్, ఎవ్రీథింగ్ నమ్ముతున్నా. నాకు జీసస్ రీతిలో కనపడ్డాడు కాబట్టి ఎవరిని తప్పు పట్టడం అనేది అసలు రైటే కాదు, తప్పే కాదు. గ్రంథాల గురించి ఇప్పుడు జీసస్ గురించి తప్పుగా మాట్లాడడం, రాముడి గురించి తప్పుగా మాట్లాడడం, కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మానేయాలి. అందరం ఒకటి ప్రేమించడం నేర్చుకుంటే అదే మనం అందరం మన దేశంలో చెప్పిన సర్వే జన సుఖినో భవంతు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి, ఇవి నేర్చుకుంటే చాలా మనం. టోటలీ ట్రూ. బట్ ఇప్పుడు కొత్త పాత్రను ఫాలో అవుతున్నప్పుడు people some will oppose, but you don't finally నీకు డౌట్ మైండ్లో నువ్వు కరెక్ట్ క్లియర్గా అడగడా భయపడ్డావు. కానీ నేను ఏం చెప్తున్నాను, నీ లైఫ్లో నీ పాత్రలో రేపు పొద్దున ముళ్ళు ఉంటాయి. నీ పాత్ర నాకు అనిపించింది ఇప్పుడు నడిచిన పాత్ర. ఇప్పుడు నేను ఒకవేళ అంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ దీంట్లో నేను ఒక మంచి దేవుడి ఒక రాముడి విగ్రహం పట్టుకుని జై శ్రీరామ్ అనుకునే ఒకవేళ ఆ పాత్ర నేను తీసుకుంటే నాకు జనాలు జేజేలు పడతారు. జనాలు చేయాలి అంటే ప్రజెంట్ అది నడుస్తుంది. ఒక్కో టైంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక టైంలో వెంకటస్వామి, ఒక టైంలో శివుడు. ఆ ట్రెండ్ జనాలు ఎందుకు ఇది అవుతుంటా, జనాలు అందరూ నడుస్తుంటారు ట్రెండ్. జనం ప్రకారం నేను పట్టుకుంటే జై శ్రీరామని పట్టుకుంటే నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎక్కువ మంది జనాలు, లేకపోతే డబ్బు రకరకాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇది కరెక్ట్గా అపోజిషన్ టైంలో నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఇది నా ఎక్స్పీరియన్స్ మూలంగా ఇది ఎంత నష్టమైనా కష్టం, దీంట్లో నాకు నష్టమే లేదు. ఎందుకంటే దేవుడు చనిపోవడానికి కూడా హ్యాపీగా అయిపోయారు. అంతకుముందు దేవుడు నమ్మిన వాళ్ళు అవతల చంపితే చచ్చిపోతామని చావంటే భయం ఉంటే అసలు ఇందులోకి రానే రావు కదా. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి పాత్రలోకి వెళ్ళిన తర్వాత చావంటే భయమే పోతుంది. ఇంక చావనే భయం ఎందుకుంటుంది? నేను ఆల్రెడీ దేవుడితో ఉన్నప్పుడు ఇంకా వెళ్తాను కదా. పౌల్ గారు అంటాడు, చావైతే మరీ మంచిది అంటాడు. దేవునితో ఇది దేవుని సేవ మంచిది, బట్ చావైతే మరీ మంచిది అంటాడు. చావు మరీ మంచిది, ఇంకా హ్యాపీ, దానికి భయపడేది లేదు. చంపుతారు ఎవరు తిడతారంటే
మనం ఎందుకు ఎవరైనా ఎందుకు తిడతారు, ఎందుకు అసలు అయినా తిట్టరనే గ్యారంటీ లేదు. మనం మంచి చెప్పినా అవసరం కోపం వస్తుంది. గ్రామ స్టేట్స్ ఎందుకు చంపారు, ఆయన పిల్లలు ఎందుకు చంపారంటే మనకి ఏం తెలుసు చెప్తాం. వాళ్ళు ఎవరైతే చంపిన వాళ్ళకి అపకారం చేసి ఉన్నాడు, ఆయన ఎవరికి అపకారం చేయలేదు, మంచిగా చేశాడు. బట్ లోపల పెట్టుకున్నారు. గాంధీ గారిని చంపారు, ఆయనకి ఏం అపకారం చేశాడు. మనుషులు లోపల ఏదో మనసులో పెట్టుకుంటారు, ఏం చేయలేం. ఒకవేళ అట్లాంటివి జరిగినా కూడా ఓకే సార్, దేవుని పాత్ర రెడీ అవ్వడానికి. ఎందుకంటే నువ్వు అల్టిమేట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నేను దేవుడిని ఒకటే కోరుకుంటాను, రోజు ప్రేయర్ ఒకటే చేస్తాను. బహుశా ఇది ఎగ్జాజరేషన్ అనుకోవచ్చు జనాలు. నేను దేవుడిని ఒకటే అడుగుతా, దేవా ఇప్పుడు దాకా నాకు అన్ని ఇచ్చావు, నాకు ఇంకేం అవసరం, నేను నీ చిత్త ప్రకారం బ్రతకాలి. నాలో ఉన్న మలినాలు ఏ రోజు గారు తీసేసాను, పూర్తిగా తీసేయాలి. ఏ రోజు గారు కాదు, పూర్తిగా తీసేయాలి, క్లీన్ చేయాలి. ఎందుకంటే తీసేయాలంటే నువ్వు చేతిలో నేను వాడబడే ఒక పనిముట్టుగా మారాలంటే నాలో ఉన్న ఇంకా క్లీన్స్ చేయాలి, ఇంకా జరగాలి. ఒక గోల్డ్ని మొత్తం అంతా పూర్తిగా లోపల కరిగించి మొత్తం అంతా మురికి తీసేస్తాను, నాలో కూడా మొత్తం మురికి తీసేసి నిన్ను వాడుకుని నువ్వు ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, ఇలా వాడుకో. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ నేను ఇలా మాట్లాడటం, చెప్పడం, వీడియోలు చెప్పడం, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్. బట్ దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు టీమ్ అనే ఒక సంస్థకి నన్ను తీసుకెళ్ళి ట్రస్టీ పెట్టారు. వాళ్ళు ఆ బాధ్యత చెప్పారంటే ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేయండి. నేను ఒక బ్యాంకర్ కదా అని అనుకున్నాను. నాకు అన్నిటికన్నా డిఫికల్ట్ పొజిషన్ బాధ ఏంటంటే, ఎవరైనా డబ్బులు అడిగి కొంచెం మా సంఘానికి అయినా నాకైనా డబ్బులు అడగడం అంటే నాకు ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. దేవుడు ఆ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లో పెట్టాడు. దాన్ని ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లో పెడితే నేను ఇబ్బంది పడతా ఉంటే, నిన్న చర్చిలో నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, అది దేవుడు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు విచిత్రంగా అడుగుతారు. నిన్న పెట్టిన మెసేజ్ మన నాకు ఇష్టపడే మా అల్లుడు కూడా చెప్పాల మెసేజ్, ఎవరో చెప్పారు. ఆ మెసేజ్లో దేవుడు ఎవరైనా జోనాని నినేవే అనే ఒక ప్రాంతానికి పంపిస్తాడు. ఆ నినేవే ప్రాంతం అంటే ఆయనకి అసహ్యం, కోపం, అవంతా నాశనం అని కోరుకుంటాడు. ఆ జోనా అలాంటి ప్లేస్కి వెళ్ళమంటాడు దేవుడు. అంటే ఏదైతే మనకి కష్టం అనుకున్నదో ఆ ప్లేస్కి దేవుడు వెళ్ళమని పంపిస్తే ఆయన అల్టిమేట్గా పంపిస్తాడు, వేరే విషయం. అట్లాగే నాకు కూడా ఓకే, నాకు ఎంబ్రాసింగ్ విషయంలో నాకు దేవుడు పెట్టాడమ్మా, ఓకే దేవుడు చిత్తం ఫాలో అవడమే నా ఇదని కోరుకున్నా. ఆ చిత్తం మనకు తెలియదు, ఆయన స్వరం వింటూ ఉండాలి, ఆయన చిత్తం ఫాలో అవుతుండాలి. ఒకసారి టీం దేవుని చిత్తం అనుకుని వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఎంతవరకు చేయగలుగుతాము అనేది అది కూడా ఎవ్రీథింగ్ ఐ డిపెండ్ ఆన్ గాడ్ అమ్మ. ఏమంటే నేను ఒకప్పుడు నా కృషి, నేను మంచి స్పీకరు, లేకపోతే నేను ఇది అది నేను తోపనుకునేవాడు ఒకప్పుడు. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, దేవుని కృప లేకుండా ఇంత కూడా క్షణం కూడా ఉండదు. నా జీవితం మారిపోవడానికి ఒక్క క్షణం చాలు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్క క్షణంలో నా జీవితం తారుమారు అయిపోవచ్చు. ఇంట్లో పడుకున్నప్పుడు కూడా క్షణం తారుమారు అయిపోవచ్చు. ఏ పారాలసిస్, ఏ బ్రెయిన్ స్ట్రోక్, సంథింగ్ ఓడి వచ్చిందంటే కొన్ని క్షణాలు మారిపోతుంది. కాబట్టి దేవుని కృప ఉన్నంత వరకు, ఆయన నన్ను నడిపించినంత వరకు నడవడమే. అలా అని చెప్పి అయితే నాకు ఏ సమస్యలు ఉండవు. పౌలు గారికే ఆయన ఆరోగ్యం ఇదైతే దేవుడు చేయలేదు. మరణము, ఆరోగ్యం పాడవడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈ లోకం కాదు. కాబట్టి ఈ లోకంలో మనకి సమస్యలు ఏమొచ్చినా కూడా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. పాల్ గారు, మా గురువు గారు MC పాల్, ఆయన అంటే నిజంగా ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అనిపిస్తాడు నాకు. అలాంటి వ్యక్తి పెరాలసిస్ ఇప్పుడు. బట్ ఈ రెండు పనిచేయవు. ఈ రెండుతో మాట్లాడుతూ దేవుని గురించి ప్రతి సండే ప్రతి వాక్యం చెప్తూ యూట్యూబ్ ద్వారా చర్చ కూడా కదలేడు పెరాలసిస్. బట్ స్టిల్ చెప్తున్నాడు, అధికార విశ్వాసం. Okay. We did a good job. Thank you so much. Thank you for your. It was nice knowing you in a different way. Okay na, hey clarification ఏమైనా అడగనే పర్లేదు. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా మామూలుగా అడగచ్చు మీరు. God bless you. God bless you.